పరిశుద్ధ గ్రంథముల నుంచి 2 ప్రదేశాల నుంచి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం. వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు, ఈ ఫిలిష్తీని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనడు. అందుకు దావీదు సౌలుతో ఇట్లా, నేను మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుకబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రెపిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని. అది నా మీదకు రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుకబంటును చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుకబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి కూడాను నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండునుగాక అని దావీదుతో అనేది. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మా పితరుల దేవా, నీకే స్తోత్రము తండ్రి. నాయన, ఎన్నెన్నో విలువైన అంశాలను ప్రభువా లేఖనాల్లో పొందుపరిచిన దేవుడవు నాయన. ఈ యొక్క నాయన ప్రభువా సాయంకాలపు దినముల్లో ఆ గొప్ప భక్తుడు, గొప్ప యోధుడైన దావీదు జీవితమును మా మధ్యలోకి తీసుకొచ్చావు. గత కొద్ది రోజులుగా దావీదు జీవితాన్ని మమ్మల్ని ధ్యానింపచేస్తున్నావు నాయనా ప్రభువా. దాని ద్వారా మమ్మల్ని మేము కూడా ఇంకను ప్రభువా నీకు ఇష్టమైన వారిగా, హృదయానుసారమైన వారిగా ఏ విధంగా ప్రభువా మేము మారవలను, ఏ విధంగా మమ్మల్ని మలచవలను మమ్మల్ని పూర్తిగా మాకు తెలియచేయండి. ఈ వాక్యం ద్వారా మా ఆత్మలకు, శరీర ప్రాణములకు ఇంకను శక్తిని, ధైర్యమును, బలమును, జ్ఞానమును, అలాగే నీ కృపలో మేము ఎదుగుటకు కావలసినటువంటి స్వభావమును మాకు దయచేయమని, వినువారిని వినబోవారిని కూడా దీవించమని యేసుక్రీస్తుని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోవచ్చు పిల్లరా. సరే, మరి దావీదు యొక్క స్వభావాన్ని గురించి, దావీదు యొక్క ప్రవర్తన గురించి మనం ఇక్కడ ధ్యానిస్తూ ఉన్నాము. దావీదు జీవితాన్ని గత కొంతకాలంగా మనము ధ్యానిస్తూనే ఉన్నాం కదా. మరి ఈరోజు దావీదు జీవితంలో మరి గొప్ప ఘటన. దావీదు గొప్ప యోధుడని బైబిల్ చెప్తుంది. డేవిడ్ ఈజ్ ఎ గ్రేట్ వారియర్. సో దావీదు గొప్ప బలమైన యోధుడు. సో అతన్ని యోధుడిగా చేసింది దేవుడే. అయితే గొప్ప విషయం, అతను సామాన్య స్థితిలో నుంచి ఎలా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చాడో లేఖనాల్లో రాయబడింది. నిన్నటి దినమున నిన్నటి ఉదయాన్న ఒక చిన్న అంశాన్ని ధ్యానిస్తూ చెప్పాను. బైబిల్లో ఎక్కువ అధ్యాయాలు ఎక్కువ ఉంది యాక్చువల్గా అయితే ప్రభు యేసుక్రీస్తుని గురించి. మత్తయి, మార్కు, లూకా, యోహానులో 1 తక్కువ 90 అధ్యాయాలు, అంటే 89 అధ్యాయాలు ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువ రాయబడింది దావీదు గురించి. 61 అధ్యాయాలు రాయబడ్డాయి. మొదటి సమూయేలు, 2వ సమూయేలు, మొదటి రాజులు, అలాగే మొదటి దినవృత్తాంతాలు. ఈ 4 పుస్తకాల్లో దావీదు జీవిత చరిత్ర మరి మెన్షన్ చేయబడి 61 అధ్యాయాల్లో ఉంది. ఇది కాకుండా దావీదు స్వయంగా ఆ అనుభవాల్లో ఆయన వెళ్ళినటువంటి కీర్తనలు, దావీదే స్వయంగా రాసిన కీర్తనలు 70 పైన ఉన్నాయి. అంటే బైబిల్లో ఒక రమారమి 130 అధ్యాయాలు ఒక వ్యక్తి గురించే ఉన్నాయి. అంటే ఆ జీవితం ఎంత విలువైందో ఆలోచించండి. అది ఎంతగా అనేకమైన ఘటనలు దావీదు జీవితంలో. చూడండి, అంత ఎవరు పెడితే వాళ్ళ జీవితాలు చూడండి. అసలు బైబిల్లో ఒకళ్ళ జీవితం గురించి గొప్పగా రాయటమే చాలా ఎక్కువ. వాళ్ళ జీవితంలో కొన్ని ఘటనలు అసలు నిజాన్ని పిల్లరా, బైబిల్ అసలు దీనిలోకి వెళ్ళే ముందు ఒక మాట చెప్తాను. బైబిల్ సృష్టి గురించి రాయబడింది. సృష్టి ఎలా చేశారో, సృష్టి యొక్క సైన్స్, జాగ్రఫీ రాయలా. అంటే
ఫస్ట్ ఏమొచ్చినాయి, దానిలో నుంచి ఏమొచ్చినాయి, దానిలో నుంచి ఏమొచ్చినాయి, సృష్టి చేయడానికి ఎన్ని రోజులు పట్టింది, ఎంత టైం పట్టింది, ఇదంతా బైబిల్లో రాయలా. భూమిని చేసింది ఎన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాలు, నక్షత్రాలు ఎప్పుడు చేశాడు బైబిల్లో, అది కాదు రాయింది. బైబిల్ జాగ్రఫీ బుక్ కాదు. కానీ బైబిల్ సృష్టిని ఎప్పుడు ఎలా చేశాడు అన్నది దాని గురించి కాదు ఎక్కువ రాసింది. సృష్టిని ఎందుకు చేశాడు అన్నది బైబిల్ చెప్తుంది పిల్లలు. ఎందుకు చేశాడు, ఎవరి కోసం చేశాడు దేవుడు సృష్టిని అంటే బైబిల్ రాయబడిన విధానం. అంటే బైబిల్లో ఒక వ్యక్తి జీవితాన్ని రాశాడు అంటే అది మనకి అవసరమైతేనే రాస్తాడు, లేకపోతే ఏ ఘటన కూడా బైబిల్లో ఒక్క మాట కూడా వ్యర్థంగా రాయబడలేదు పిల్లలు. ప్రభు చెప్పింది బైబిల్లో ఒక అక్షరం పొల్లు కూడా పొరపాటున రాయబడలేదు. ప్రతిదీ మనిషికి అవసరంగా రాయబడింది. జస్ట్ లైక్ బైబిలు సైన్స్ గురించి భూమి మీద ఎన్ని మూలికలు ఉన్నాయి, ఎన్ని ధాతువులు ఉన్నాయి, ఎన్ని రసాయనాలు ఉన్నాయి, ఎన్ని తరంగాలు ఉన్నాయి, వీటి గురించి ఏం మాట్లాడదు. అలాగనే సైన్స్కి వ్యతిరేకం కాదు. నువ్వు కనుక్కునే సైన్స్ ఫైండింగ్స్ అన్ని బైబిల్ దొరుకుతాయి. కానీ బైబిల్ ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే బైబిల్ ఒక హిస్టరీ బుక్ కాదు, బైబిల్ ఒక జాగ్రఫీ కాదు, బైబిల్ భూగోళ శాస్త్రం కాదు, బైబిల్ గణిత శాస్త్రం కాదు, బైబిల్ లేకపోతే వృక్ష శాస్త్రం కాదు, జంతు శాస్త్రం కాదు. కానీ అన్నిటి గురించి బైబిల్లో ఉంటుంది. బైబిల్ యొక్క ఆబ్జెక్టివ్ రాసిన ఉద్దేశం మనం పసికట్టు కావాలి. బైబిల్ చరిత్ర పుస్తకం కూడా కాదండి. బైబిల్లో చరిత్ర ఉంది కానీ బైబిల్ చరిత్ర పుస్తకం కాదు. చరిత్ర అంటే ఎప్పుడు ఎవరు వచ్చారు, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, ఎవరి తర్వాత ఎవరు వచ్చారు, ఏ దేశాలు వచ్చినాయి, ఇదంతా రాయాలి. కానీ బైబిల్ ఉద్దేశం అది కాదు. భూమి మీద దేవుడు మనుషులతో వ్యవహరించే విమోచన ప్రణాళికలో ప్రధానమైన ఘటనలు, అవసరమైన ఘటనలు మాత్రం రాయబడ్డ పిల్లలు. విమోచన ప్రణాళికను దేవుడు ఎలా చేసుకుంటా వచ్చాడు దానికి సంబంధించిన చరిత్ర రాయబడింది. అందుకని ఎంటైర్ భూమి యొక్క అన్ని దేశాలందరూ చరిత్రలు కాదు బైబిల్ పుస్తకం. బైబిల్ భూగోళ శాస్త్రం కాదు, ఎన్ని కొండలు ఉన్నాయి, ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఎంత ఉన్నాయి, ఇది కాదు రాసింది. కానీ బైబిల్లో ఈ భూమిని ఎవరి కోసం చేశాడు, ఎందుకోసం చేశాడు, ఈ పర్పస్ రాయబడింది. బైబిల్ లెక్కల పుస్తకమేం కాదు, 1వ అంకె 2వ అంకె 3వ ఎక్కాలు ఇవన్నీ చెప్పే పుస్తకం కాదు. కానీ బైబిల్లో మ్యాథమెటిక్స్ ఉన్నాయి. బైబిల్ సైన్స్ పుస్తకం కాదు కానీ బైబిల్లో సైన్స్ ఉంది. బైబిల్ భూగోళ శాస్త్రం కాదు కానీ బైబిల్లో భూగోళం ఉంది. బైబిల్ ఏమి ఏమంటారు దీన్ని, విశ్వ ఆవిర్భావం ఇవన్నీ కనుక్కునే ఈ యొక్క ఫిజిక్స్లోని సైన్స్, భౌతిక శాస్త్రం. బైబిల్ ఏం ఫిజికల్ సైన్స్ కాదు కానీ బైబిల్లో ఫిజిక్స్ ఉంది. బైబిల్ కెమిస్ట్రీ కాదు, బైబిల్లో రసాయనాలు ఉన్నాయి. బైబిల్ ఈవెన్ సోషల్ స్టడీస్ కూడా కాదు కానీ సోషల్ లైఫ్ గురించి రాయబడింది. హల్లెలూయా. ఇది మనం గుర్తుపెట్టాలి. ఏదో ప్రతి సేవకుడు బయోగ్రఫీ కాదు ఇది. ఈవెన్ దేవుడు మానవుడిగా వస్తే కూడా ఆయన పుట్టినప్పుడు ఘటనలు రాయబడ్డాయి. ఆయన 2 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన తూర్పు దేశపు జ్ఞానంలో వచ్చిన ఘటన, కొన్ని ఘటనలు, అట్లా కొన్ని ఘటనలు రాయబడ్డాయి. తర్వాత ఆయన 12 ఏళ్ళ వయసున్నప్పుడు సంఘటన రాయబడింది. ఇక డైరెక్ట్ 30వ ఏట సేవలోకి వచ్చినప్పుడు సంఘటనలు రాయబడ్డాయి. సేవలో కూడా అన్నీ రాయబడాల. మనకి ఏవి అవసరమో, అనేక తరాలకి, అనేక వంశాలకి, అనేక ప్రజలకి ఏది అవసరమో అది మాత్రమే రాయబడింది పిల్లలు. చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో. ప్రతి ప్రవక్త ప్రతి గ్రంథాన్ని కూడా రాయలా. మనకు అవసరమైన పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తల గ్రంథాలు విమోచన ప్రణాళికను అర్థం చేసుకోవడానికి, దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి, ఈ భూమి మీద దేవుడు పనిచేసే విధానాన్ని అర్థం చేసుకోవడానికి, మన జీవితంలో దేవుడు వ్యవహరించే విధానం అర్థం చేసుకోవడానికి ఏమేమి అవసరమవి మాత్రం రాయబడ్డాయి. భూమి మీద ఆదాము మొదలుకొని ఎందరో భక్తులు బతికారు. ప్రతి వ్యక్తి జీవిత చరిత్ర బైబిల్ రాయబడిందా? అసలు మొట్టమొదటి ఎత్తబడిన వ్యక్తి ఎవరు? హానోకు. హానోకు గురించి బైబిల్ అసలు ఎన్ని అధ్యాయాలు పిల్లారా? ఒక అధ్యాయం కూడా కాదు, కొన్ని వచనాలు మాత్రమే ఉన్నాయి. షేతు గురించి ఎన్ని ఉన్నాయి? కయ్యను స్థానాన్ని తీసుకున్నవాడు, హేబేలు స్థానాన్ని తీసుకున్నాడు. హేబేలును చంపి దేవుడి స్వరాన్ని ఆపేద్దామనుకున్నాడు కయ్యను. హేబేలును చంపితే దేవుడి స్వరం ఆగిపోయిద్ది అనుకున్నాడు. దేవుడి స్వరాన్ని ఎవరు ఆపలేరు. ఆపితే పునరుద్ధానమై లెగుస్తుంది. అంతకంటే బలమైన స్ట్రాంగ్ అయిన వ్యక్తుల్లోంచి వచ్చి తప్ప దేవుడి స్వరాన్ని ఎవరు ఆపలేరు. సో బైబిల్లో అంతమంది జీవితాలు ఉన్నాయి. వాళ్ళందరూ పుట్టినప్పటి నుంచి పెరిగి వెళ్ళిందాకా బైబిల్ జీవిత చరిత్రలు ఏమి రాయలా. అసలు అపోస్తలుడైన పౌలు జీవిత చరిత్ర రాయబడిందా? 10 మంది అపోస్తల జీవిత చరిత్రలు రాయబడ్డా? కనీసం అపోస్తల కార్యాల్లో కూడా ఒక పేతురు, ఒక యాకోబు, ఫిలిప్పు, పౌలు తప్ప మిగిలిన అపోస్తలు వాళ్ళు ఏమేం పనులు చేశారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు అవి కూడా రాయబడలా. కనీసం తోమా ఇండియాకు వచ్చి అంత పెద్ద పరిచయం చేశాడు, మొత్తం కూడా ఏమి రాయబడలా. అందరూ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళి సేవ చేశాడు, అవి కూడా రాయబడలా. మనకి ఏవి అవసరమో అవి మాత్రమే రాయబడ్డాయి.
బైబిల్లో ఒక జీవితాన్ని కానీ, ఒక సంఘటన కానీ, ఒక వాక్యాన్ని కానీ పెట్టాడంటే మనకు అవసరం కాబట్టి పెట్టాడు పిల్లలు. మరి ఒక్కొక్క వ్యక్తి గురించి చిన్న చిన్న చాప్టర్స్, చిన్న చిన్న అధ్యాయాలతో ఆపేసిన బైబిల్, మరి ఈ దావీదు గురించి 61 అధ్యాయాలు ప్లస్ 70 కీర్తనలు పైగా అన్ని కలిపితే యాక్చువల్గా 100 పైన వస్తాయి, 100-120 పైన. కానీ ఆయన పేరుతో మెన్షన్ చేయబడి 70 ఉన్నాయి. ఇన్ని అధ్యాయాలు దావీదు గురించి, 60 అధ్యాయాలు ఆయన చరిత్ర రాసుకుంటూ వచ్చాడు. అంటే మనకి ఎంత అవసరమో అనేకమైన ఘటనలు ఎన్ని అందులో ఉన్నాయో చూడండి పిల్లరా. ఏ ఒక్క ఘటన కూడా బైబిల్లో కారణం లేకుండా పెట్టలేదు పిల్లరా, ఏ ఒక్క చిన్న సంఘటన కూడా. అందుకని బైబిల్లోనే సమస్తం ఉంది. బైబిల్ మనం చదవటం అందుకే అవసరం. దివారాత్రాలు దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు ధనుడు అన్నాడు. ఇదే జ్ఞానము, ఇదే మనకి వివేకము, ఇదే ఆశీర్వాదము, ఇదే ప్రవచనం తెలుసుకునేది, ఇదే సృష్టి రహస్యాలు తెలుసుకునే అంతా ఇదే పిల్లలు. ఈవెన్ దేవుని మైండ్ కూడా ఈ గ్రంథంలోనే ఉంది. ఆమేన్. వ్యక్తుల జీవితాల్లో కూడా కొన్ని సంఘటనలు దాచిపెట్టాడు దేవుడు. అవునా? యోనా జీవితాన్ని చూడండి. యోనా ఏదో మామూలు చిన్న లైఫ్ స్టోరీ లాగా ఉంటుంది, కానీ ఆత్మలోకి వెళ్ళి యోనా జీవితాన్ని యేసు ప్రభు చూడగానే అక్కడ ఏం చూశాడు? యోనాను చోటల్లా యోనాలో ఆయన మరణ పునరుద్ధానాన్ని చూశాడు ఆయన. అవునా? అవునా కదా? యోనా చేప కడుపులోకి వెళ్ళిన చోటల్లా ఆయన భూగర్భంలోకి వెళ్ళి చూసుకున్నాడు ఆయన. అంటే వ్యక్తుల జీవితంలో కొన్ని సంఘటనలు దాచబడ్డాయి, చరిత్రలో కొన్ని సంఘటనలు దాచబడ్డాయి, కొన్ని ఆరాధన నియమాల్లో కొన్ని దాచబడ్డాయి. పాత నిబంధనలో ఒక వ్యక్తి కుష్ఠరోగంతో వచ్చాడు. మందిరంలో ఎలా స్వస్థపరుస్తారు? మందిరంలో స్వస్థపరచబడాలంటే అతను ఏం చేస్తారంటే 2 పావురాలను తీసుకుంటారు. అందులో ఒక పావురానికి ఇట్లా దేవదారు కర్రను తీసుకొని సిలువలాగా దాన్ని కట్టేస్తారు. చూడండి, పాత నిబంధనలో ఒక పావురాన్ని సిలువ కట్టేస్తారు. కట్టేసి దానికి గాయం చేసి రక్తాన్ని తీసుకొస్తారు. ఆ దేవదారు కర్రకి ఎర్ర నూలుతో కడతారు. కట్టేసి కింద ఒక పాత్రను పెట్టి, ఆ పాత్ర కూడా పారుతున్న నీళ్ల మీద ఉండాలంట. పాత్ర నీళ్ల మీద, పాత్ర నీళ్ళు దేని సూచిస్తున్నాయి? మనుషుల్ని, ప్రజలను సూచిస్తున్నాయి. మనుషుల మధ్యలో ఒక మట్టి పాత్రగా దేవుడు వస్తున్నాడు చూడండి. ఆ మట్టి పాత్ర వచ్చి ఆ రక్తాన్ని, ఆ దేవదారు కర్రకి ఆ రక్తాన్ని ప్రోక్షించగానే మట్టి పాత్రలో రక్తం పడుతుంది. ఈ రక్తాన్ని హిస్సోపు దేనికి సాదృశ్యం? విశ్వాసానికి. ఆ బ్రతికి ఉన్న 2వ పావురం మీద దానికి ఈ రక్తాన్ని చిమ్మరించగానే అది ఎగురుకుంటా వెళ్ళిపోయింది. అప్పుడు ఈ కుష్ఠరోగి బాగైపోతాడు. ఇప్పుడు అలా పెట్టాడు. అదేంటి ప్రవచనం ఏంటి? ఆ 2 పావురాళ్ళు, ఒకటి క్రీస్తుకి, 2 సంఘానికి సాదృశ్యం. ఆయన మరణించే పావురం, మనం బ్రతికి ఉన్న పావురం. ఆయన ఎప్పుడైతే మానవ రూపంలోకి వచ్చి ఒక మట్టి దేహాన్ని నిర్మించుకొని మానవ దేహంలోకి వస్తాడో, ఆయన రక్తాన్ని కారుస్తాడో, ఆ రక్తము విశ్వాసం ద్వారా ప్రతి తరములోను, ప్రతి వంశంలోను, ఆయా కాలాల్లోనూ ప్రతి నిజమైన విశ్వాస రక్తాన్ని చూసినప్పుడు ఆ హిస్సోపు విశ్వాసానికి సాదృశ్యం. ఆ రక్తం మన మీద ప్రోక్షించబడితే మనం ప్రతి పాపము నుండి, ఆత్మీయమైన కుష్ఠరోగు నుంచి స్వస్థపరచబడతాం. చూసారా? అంటే బైబిల్లోని ఆ ఆలయంలోని నియమాలు కూడా కొన్ని రాబోతున్న వాటికి ఛాయలు. కొన్ని ఏమో జీవితాల్లో ఉన్నాయి, కొన్ని అందుకే బైబిల్లో ప్రతిదీ విలువైంది పిల్లలు. ఆమేన్. అలాంటిది దావీదు జీవితం 61 అధ్యాయాలు రాశారు. ఎంత అనేకమైన సందర్భాలు, అనేకమైన ఘటనలు, అనేకమైన సంఘటనలు బైబిల్లో రాశాడు దావీదు జీవితంలో. దావీదును ఇక్కడ దీనికి ముందు కొంచెం చూస్తే, అక్కడ 17 అధ్యాయం ప్రారంభంలో ఫిలిస్తీన్ల సైన్యానికి, ఇజ్రాయేల్ సైన్యానికి మధ్యలో యుద్ధం స్టార్ట్ అవుతుంది. ఈ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు అదే టైంలో ఫిలిస్తీన్ల సైన్యంలో ఒక పెద్ద స్థూలకాయుడు, ఆజానుబాహుడు ఒక వ్యక్తి వస్తాడు. ఇజ్రాయేల్ చూసి షాక్ అవుతారు. ఎందుకంటే యెహోషువ కాలంలో ఈ స్థూలకాయులు ఉన్నారు అని వాళ్ళు విన్నారు, చదివారు పుస్తకాల్లో. కానీ ఎన్నో తరాల తర్వాత, 400 సంవత్సరాల తర్వాత, రమారమి ఒక 10-15 తరాల తర్వాత సడన్గా మళ్ళీ స్థూలకాయలు వస్తున్నాడు, ఆజానుబాహులు వస్తుంటారు. వాడు అంత హైట్ చూడండి, అందరూ 5-6 అడుగులు 6.5 అడుగులు మనుషుల మధ్యలో. సడన్గా వాడి హైట్ కూడా బైబిల్లో రాయబడింది. తెలుగులో 6 మూరల జానుడని రాశారు, కానీ మూరలు కాదు, ఇంగ్లీష్లో క్యూబిట్ అని రాయబడింది. క్యూబిట్ అంటే 1.60 ఫీట్. 1.60 ఫీట్ ఇంటూ 6 ఎంత? 16 6 ఎంత పిల్లారా? 96. అంటే 9 అడుగుల 6 అంగుళాలు. ఆ 9 అడుగుల ఇక్కడ తేడా వస్తుంది. 60 అంటే ఎగ్జాక్ట్గా 60 కాదు,
అక్కడ తేడా వస్తుంది. 1.60 ఫీట్ అంటే కొంచెం డిఫరెన్స్ వస్తుంది. వాడి హైట్ ఎగ్జాక్ట్గా 11 అడుగులు. 11 అడుగుల మనిషి ఇంట్లోకి వస్తే పడతాడా? హైట్ ఎంత నానిది? 10. ఇంట్లోకి వస్తే కప్పు 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 తగులుతూ ఉంటుంది ఆయనకి. ఆయన ఇంట్లోకి వస్తే ఫ్యాన్లన్నీ ఆపేయాలి. వాడి హైట్ ఎంత ఉంటుంది, వాడి బాడీ ఎంత ఉంటుంది, వాడి పర్సనాలిటీ ఎంత ఉంటుంది ఆలోచించండి. అలాంటి వ్యక్తి అక్కడ రంగం మీదకి వస్తుంటే అలాంటి వాళ్ళు యెహోషువ కాలంలో ఉన్నారు, మళ్ళీ మధ్యలో లేరు, సడన్గా అప్పుడు వచ్చారు. ఇక్కడే బైబిల్లో ఒక రహస్యం దాయబడింది. దేవుడు యాక్చువల్గా యెహోషువ లాంటి యోధుల్ని, అలాంటి సైన్యాన్ని ఇజ్రాయెల్ రెడీ చేస్తున్నాడు. యాక్చువల్గా యెహోషువ ఏ యుద్ధంలోనూ ఓడిపోలా. యెహోషువ టైంలో అభిషేకం పొందిన ప్రజలు ఉన్నారు. యెహోషువ ఒక్కడే కాదు, పక్కన సైన్యం కూడా పవర్ఫుల్. మళ్ళీ అనేక తరాల తర్వాత మళ్ళీ అలాంటి ఒక సేవకుణ్ణి, అలాంటి ఒక తరాన్ని దేవుడు లేపుతున్నాడు. అక్కడ దేవుడు లేపుతున్నాడన్న సంగతి సాతాను ముందే పసిగట్టి యెహోషువ కాలంలో ఎలాంటి ప్రత్యర్థి ఉన్నాడో అలాంటి ప్రత్యర్థులు అక్కడ లేపాడు. చూడండి, ఒకవేళ దేవుడి ప్రోగ్రాం అర్థం కాకపోతే సాతాను ప్రోగ్రాం చూసినా కూడా దేవుడు ఏం చేస్తున్నాడో అర్థమైంది. యెహోషువ కాలంలో ఉన్న ఆ ఆజానుబాహులు రాక్షసులు లాంటి వాడు ఒక్కొక్కడు. అలాంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు లెగుస్తున్నట్టు అర్థం ఏంటంటే మళ్ళీ ఆ కాలం యెహోషువ లాంటి వీరుడు, అటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు కూడా ఎక్కడో ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఉన్నారు కనుకనే దేవుడు సాతానుకు అనుమతి ఇచ్చాడు. సేమ్ ఇది కూడా పిల్లారా, ప్రకటన గ్రంథంలో అపోస్తుల కార్యాల్లో ఒక భయంకరమైనటువంటి దురాత్మలు రోమ్ సామ్రాజ్యంలో నుంచి క్రైస్తవుల మీద పనిచేసినాయి. ఎంత క్రూరమైనవి అంటే ఆనాడు రోమ్ ప్రజల్లో, చక్రవర్తిలో ప్రజల్లో దూరి క్రైస్తవుల్ని చంపుతుంటే ఆ గ్లాడియేటర్స్ అని చెప్పేసి వాళ్ళు జంతువులతో మనుషుల్ని పెట్టి చంపేసేది ఆటల పోటీలు గ్రౌండ్లో ఉంటాయి. ఆ గ్లాడియేటర్లు అంటే ఒక మనిషిని తీసుకెళ్తారు, ఆడ పెడతారు, ఏదో పులిని వదిలి పెడతారు, సింహాన్ని పులిను. ఆ సింహం వాడిని అటాక్ చేసి కుర్రికి నవిలి చంపి తింటుంటే చప్పట్లు కొడతా ఉంటారు. అంత క్రూరమైన ఆటలు ఉండేవి. వాళ్ళ ఆత్మలోనే ఆ రోజు సహజంగా మనిషికి వైలెన్స్ అంటే భయం. 10 మంది కొట్టుకుంటున్నారు, రక్తం కారుతుందంటే భయం వేసేది. ఆ వీడియోలు చూడటానికి కూడా మనకు భయం వేసేది. కానీ అప్పుడు వాళ్ళలో ఉన్న ఆత్మ ఎటువంటి ఆత్మ అంటే ప్రతిరోజు సాయంత్రం వచ్చేసి అక్కడ కొంతమంది బానిసలను పెడతారంట. వాళ్ళ మధ్యలో ఒకడు వదిలిపెడతాడు. ఆ బానిసల్లో ఇద్దరిలో ఒకడినొకడు కొట్టి పొడిచి నరికి చంపి రక్తం కారుతుంటే వీళ్ళు పక్కనే చికెన్ ముక్కలు తింటా, పాప్కార్న్ తింటా, వావ్ కొట్టు కొట్టు కొట్టు, నరకు కొట్టు, పొడువు, ఆడి కళ్ళు పీకు, ఆడి జుట్టు పీకు, ఆడి తల నరికే కొట్టు అని ఆడ మగ పిల్లలు కలిసి కూర్చొని రోమ్ సామ్రాజ్యంలో ఆనందించేవారంట పిల్లలు అందరూ. అటువంటి ఆత్మల మీద పనిచేసింది. ఆ దురాత్మల సంఖ్య 20 కోట్లని బైబిల్ చెప్తుంది. ఆ దురాత్మల అపోస్తుల కార్యాల తర్వాత మధ్యలో బంధించబడిన ప్రకటన గ్రంథంలో రాయబడింది. కానీ చివరి దినాలలో అదే నెల, అదే తారీఖు, అదే సంవత్సరమున ఆ 20 కోట్ల దురాత్మలు వదిలిపెట్టబడతారని చెప్పి రాయబడి ఉంటుంది. నవంబర్ నెల 11వ తారీఖు 11 గంటలకి మొదటి ప్రపంచ యుద్ధం ఆగిపోయింది. ఆ 20 కోట్ల దురాత్మలు మళ్ళీ బయటకు వదిలిపెట్టబడ్డాయి. హిట్లరు, స్టాలిను, ముస్సోలిని ఐక్యమైన 4 ద్వారా. ఎందుకు? అదే స్వభావం. హిట్లర్లో నుంచి ఆ క్రూరత్వం, స్టాలిన్లో నుంచి మీరు చదవండి, హిస్టరీ అర్థమైంది. కిరాతకం. ఎందుకు ఆ ఆత్మల్ని మళ్ళీ చివరి వదులుతున్నాడు అంటే అప్పుడు ఆ ఆత్మలు కూడా ఎదిరించే విశ్వాసంతో అపోస్తులు ఎట్లాగైతే ఉన్నారో శక్తితో, అటువంటి సంఘం మళ్ళీ చివరిలో రాబోతుంది. అందుకోసం శత్రువులు కూడా అటువంటి వాడిని లేపాడు దేవుడు. ఇక్కడ యెహోషువ కాలంలో ఉన్నారు జైంట్స్, మళ్ళీ 400 ఏళ్ళు న్యాయాధిపతుల కాలంలో లేరు, సడన్గా ఇక్కడ రంగం మీదకి వస్తున్నారు. వాళ్ళను చూసి ఇజ్రాయేల్ సైన్యం బెంబేలెత్తిపోతుంది. బైబిల్లో వాడి యొక్క కత్తి ఎంత పొడుగుందో, వాడి ఈటి ఎంత పొడుగుందో, వాడు వేసుకున్న బట్టల బరువు ఎంతో, వాడి హెల్మెట్ ఎన్ని కిలోల బరువు ఉందో, వాడి హెల్మెట్ బరువు కూడా రాశాడు. వాడు అంత పెద్దదో, అంత మంచి ఒక పెద్ద గంభీరమైన స్వరంతో వాడు కేకలేస్తుంటే మునిగిపోయారు ఇశ్రాయేలు. ఎప్పుడైనా శత్రువుకి అప్పర్ ఎడ్జ్ ఉన్నప్పుడు ఛాలెంజ్ చేస్తారు. శత్రువుది పై చేయి ఉన్నప్పుడు వాళ్ళు ఛాలెంజ్లు చేస్తారు. అలాగే దేవుడు కూడా తన శక్తితో తన విశ్వాసులు పై చేయి లేపినప్పుడు వాళ్ళని కూడా ఛాలెంజ్ చేశాడు. ఏలియా అక్కడికి 400 మంది ఛాలెంజ్ చేశాడు. ఇక్కడేమో వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. వీడు వచ్చేసి ఇప్పుడు కూడా పిల్లారా కొంతమంది ఉన్నారు, రాధా మనోహర్ దాస్ గారు లాంటి వాళ్ళు,
పబ్లిక్గా ఛాలెంజ్ చేస్తున్నారు. మీ యేసు ప్రభు దేవుడైతే బైబిల్లో ఉంది స్వస్థలు జరుగుతాయని చేయండి పాస్టర్లారా, పేరు పెట్టి సతీషు అంటారు డైరెక్ట్గా. ఆయన బైబిల్లో స్వస్థతలు ఉన్నాయి చేయమ్మా అపకసిస్తూ ఉంటారు. వాళ్ళు తెలుసు, ఎందుకంటే అనేక మెజారిటీ చోట్ల కనిపించట్లేదు, అద్భుతాలు కనిపించట్లేదు. నమ్ము వారి వల్ల సూచనలు జరుగును బైబిల్లో కొటేషన్ ఇచ్చి, మార్కు 16:16 ఇలా ఉంది, యేసు ఇలా చెప్పాడు, అపోస్తలు ఇలా అన్నారు, చెయ్యండి. ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళ ముందు కనపడకపోయేసరికి మాకు అప్పర్ ఎడ్జ్ వెళ్ళలో లేదు అన్నట్టుగా, మాది పై చేయి, వీళ్ళు రాలేరు అని. కానీ దేవుడు ఎప్పుడు శత్రువు తనను దూషిస్తుంటే, తన నామానిస్తుంటే ఊరుకోడు పిల్లారు. ఆయన ఎంత ప్రేమామయుడో, ఆయన యుద్ధశూరుడైన యెహోవా కూడా. బైబిల్ చెప్తుంది ఆయన నామము ఎన్నటికీ మహిమపరచబడేలాగే ఉంటాడు. సో బైబిల్ ఇజ్రాయేలీలంట అక్కడి నుంచి ఫిలిస్తీయుడు వచ్చి పోరాడుతుంటే వాళ్ళు అనుకుంటున్నారు, ఏ గొలియాతు ఆగు, మా రాజుగారు ఉన్నారు, సౌలు వస్తాడు, నీకు జవాబు చెప్తాడు మా రాజు అని ఆలోచిస్తున్నారు. కొద్ది రోజులైంది, యుద్ధంలో వెనకాల ఉంటాడు, గైడెన్స్ ఇస్తుంటాడు. విషయం చెప్పారు, గొలియాతు అని ఒకడు వస్తున్నాడంటే అన్నాడు రాజుగారు, మీరే రావాలనగానే రాజు కూడా సైన్యంలోకి వచ్చాడు. ఇటుపక్క అటుపక్క మధ్యలో ఖాళీ ఉంది, ఆ కొండ మీద ఈ కొండ మీద ఉన్నారు. సౌలు రాగానే వాడు ఛాలెంజ్ చేస్తున్నాడు. అందులో సౌలు అభిమానులు కొందరు ఉన్నారు, మా రాజుగారు ప్రవక్త అభిషక్తుడు, నీకు జవాబు చెప్తాడు అనగానే వాడు, మీరు ఇజ్రాయేలీలు కాదా, మీరు సౌలు దాసులు కాదా, దమ్ముంటే రండిరా, లేకపోతే మీ దేవుడు నిజమైన దేవుడు అయితే రండి, ఈ టైపులో చాలా ఛాలెంజ్ చేస్తారు పిల్లరా. వీళ్ళు సౌలు గారు ఏదో ఇప్పుడు చూడు సౌలు గారు అభిషేకంతో లెగుస్తాడు కత్తితో అనుకోని అందరూ సౌలు వైపు చూస్తే సౌలేమో ఏమి పట్టినట్టుగా వదిలేసుకుంటా ఉన్నాడు పిల్లారా. ఎందుకంటే అప్పటికే దేవుడు అభిషేకమైన పోయింది, దెయ్యం ఆయనలో దురాత్మను దేవుడు పంపించాడు. వీళ్ళ దృష్టిలో మాత్రం ఆయన ఇంకా హీరో. నాకు ఆశ్చర్యం కలిగించిన సంగతి అక్కడ సౌలు కాదు, యోనాతాన్ నిజంగా వీరుడే, అభిషేకం కలిగిన వాడే. ఇంకా ప్రజల్లో కూడా కొందరు అభిషక్తులు ఉన్నారు. బహుశా తన తండ్రి పోరాడుతాడేమో యోనాతాన్ కూడా చూస్తుంటే, నాన్నగారు వెళ్ళండి అంటే అరుచుకొని ఏరికి వెళ్తున్న కుక్కలు అడుగుతూ ఉంటాయి, మనం పట్టించుకోకూడదంటే, నాన్న ఇక్కడ ఆడు ఏరుగు లేకుండా మనం కుక్కలు లేకున్నాం అంటే అరుచుకొని అయిపోయినాక ఇద్దరికి వెళ్దా ఉన్నాడు. ఇలా 4-5 రోజులు చూశాడు. ఇక ఒక రోజుకి యోనాతాన్ తట్టుకోలేక బహుశా వాళ్ళ చిన్నాన్న అబ్నేరుతో చెప్పుండొచ్చు, సైన్యాధిపతితో, చిన్నాన్న రేపు మాత్రం రేపు గనక ఛాలెంజ్ చేశాడా, ఇక నేను ఊరుకోను, రేపు రాత్రంతా ఆల్రెడీ ప్రార్థనలో గడుపుతాను, రేపు శక్తితో వెళ్ళి గొలియాతు తలలేపేస్తాను నేను అనగానే ఇక చాలా సంతోషపడి, ఓ నా కుమారుడా, ఎందుకంటే అప్పటికే సింగిల్ హ్యాండ్గా తన పనివాడితో వెళ్ళి 2000 మంది సిపాయిల్ని ఇద్దరు వెళ్ళిపోయి చంపేసి వచ్చారు పిల్లలు. యోనాతాన్ గొప్ప వీరుడు, బలమైన వీరుడు, ఒక గుంపుని చంపొచ్చాడు. కానీ ఇక్కడ వీడు అందరికంటే చాలా హైట్గా భయపుట్టించేలాగా ఉన్నాడు. దాంతో ఆయన యోనాతాన్కి భయం లేదు, వెళదాం అనుకున్నాడు. యోనాతాన్ రేపు వెళ్ళి వాడిని చంపేస్తాను అని చెప్పగానే సంతోషంతో సిపాయిలు కూడా సంతోషపడి ఉండొచ్చు. యోనాతాన్ పోయి అబ్నేరు పోయి వాళ్ళ అన్నయ్య సౌలుకు చెప్పి ఉండొచ్చు, అన్నా మనోడు యువరాజు అభిషేకంతో 2000 మందిని చంపాడు, గుర్తుంది కంటే గుర్తుంది, ఎందుకే లేకే ఆయన ఆ దేశమంతా పబ్లిసిటీ చేయించాడంట. పంపినప్పుడు దేశమంతా పబ్లిసిటీ శిలాపలకాలు రాపించాడంట. సౌలుకి పబ్లిసిటీ బాగా పిల్లలు చూడండి, సౌలుకి పబ్లిసిటీ అంటే పిచ్చి. బైబిల్లో పబ్లిసిటీని బాగా పిచ్చిగా ప్రేమించింది సౌలే. చిన్న విజయం రాగానే దాన్ని పబ్లిసిటీ చేయించటం, దేశమంతా ప్రచారం చేసే వాళ్ళని పంపించటం. అప్పట్లో ఇంకా పోస్టరు టెక్నాలజీ ఇవన్నీ రాలా, ఉన్న వాడితో బెస్ట్ పబ్లిసిటీ చేశాడు ఆయన. జనాలకు గుర్తుండేలాగా శిలా పలకాలు లేపించటం, కొన్నిటి మీద రాతలతో రాపించి ఫలానా రోజు యోనాతాన్ ఇంతమందిని చంపాడని చెప్పేసి అవన్నీ చేయటం, కొన్ని వేలాడే జెండాల మీద మ్యాటర్ రాసి ఊరేగించటం, ఇలా చాలా చేశాడు. ప్రచారకర్తలను నియమించని ఉంటుంది. అంటే చూడండి, సౌలు యొక్క మైండ్ పబ్లిసిటీ మీద విపరీతమైంది. ఈరోజు కూడా అదే అభిషేకం ఉన్న వాళ్ళు చూడండి, వాళ్ళు చేస్తారు పర్లేదు, చేసిన దాన్ని పబ్లిసిటీ బాగా చేసుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళ మైండ్ సెట్ పిల్లారా, సౌలు యొక్క మైండ్ సెట్ అది, సౌలు ప్రవర్తన అది. సో సౌలు పబ్లిసిటీ ఫుల్గా ఇచ్చుకున్నాడు. కాబట్టి అడిగాడు, అన్న యోనాతాన్ గుర్తున్నాడు కదా మనోడు, ఆ రోజు వెళ్ళి ఒక్కడే పనివాడితో 2000 మందిని చంపేసి వచ్చాడు అనగానే
నా కుమారుడు, యువరాజు, కాబోయే రాజు, నా రక్తం జయించుకొచ్చాడని చెప్తున్నాడు. ఎస్, అదే రక్తంతో రేపు గొలియాదుతో పోరాటానికి వెళ్తానని చెప్పాడన్నా అని చెప్పేసి బహుశా అబ్నేరు వార్తని చెప్పి ఉండొచ్చు సౌలుకి. ఏంటి అన్నాడు, రేపు యువరాజు యోనాతాను ఆ గొలియాతును ఛాలెంజ్ చేయబోతున్నాడు, వాడితో పోరాడబోతున్నాడు అనగానే ఓకే సరే నువ్వు వెళ్ళి సైన్యాన్ని సిద్ధపరచని చెప్పి అబ్నేర్ని పంపించి ఇంటికి వెళ్ళి అలా కొడుకు దగ్గరికి వెళ్ళి, నువ్వేమన్నా పెద్ద పోటీ అనుకున్నావా, నీ గురించి ఏమనుకుంటున్నావు, నువ్వు అక్కడ వెళ్తే ఏమైంది, నువ్వు చచ్చిపోతే నీ పరిస్థితి ఏంటి, తర్వాత రాజ్యం పరిస్థితి ఏంటి, నాన్నగారు దేవుడు నాతో ఉన్నాడు, నేను గెలుస్తాను అంటే గెలిచేది తర్వాత ఆడిపోతే ఆడొక్కడికే ప్రాబ్లం, నువ్వు పోతే రాజ్యానికే ప్రాబ్లం. ఇది చూడండి, కొంతమంది సిన్సియర్ పీపుల్. యోనాతాను చాలా సిన్సియర్ పర్సన్, నిజంగా వీరుడే, ఇళ్ళగలిగే సామర్థ్యం కూడా ఉంది. కానీ సౌలు లాంటి పడిపోయిన ఒక సేవకుడు ఉండేసరికి ఆయనలో ఉన్న విశ్వాసం తొక్కివేయబడుతుంది. ఇలా ఎంతమంది యోనాతానులు ఉన్నారు ఈరోజు, వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. ఒక రోగం వస్తే ప్రార్థన చేసి పోగొట్టాలి, లేకపోతే ఒక సమస్య వస్తే ప్రార్థన చేసి పోగొట్టాలి, ఒక పరిస్థితి వస్తే ప్రార్థన చేసి పోగొట్టాలని తప్పన ఉంటుంది. ఆ పైన పడిపోయిన సౌలు లాంటి సేవకులు ఉండి, యారా ఈ రాత్రి అంతా ప్రార్థన చేస్తావా, ఎందుకురా పక్క హాస్పిటల్ తీసుకెళ్ళు, ఎందుకు ఈ సమస్య ఫలాంది, వాళ్ళు అవిశ్వాసం మీద రుద్దుతూ ఉంటారు. వాళ్ళుండి ఇదిగో ఈ ఊర్లో అందరి కోసం మనం ప్రార్థించాలి, ఉపవాసం ఉందాం అనగానే యోనాతాను లాంటి వాళ్ళు సౌలు ఏమంటాడు, ఎందుకురా అంత నమ్మిన దేవుడు పట్టుకున్నోడు వస్తాడు, వదిలేసినోడు వదిలేస్తాడు, మన పని చేసుకుంటే చాలురా బాబు, ఆ పాతకాలం లాగా మరీ అంత అవసరం లేదు అని ఈ టైపులో పడిపోయిన సౌలు చెప్తూ ఉంటారు. పాప ఒక పాస్టర్ గారు సంఘంలో ఒక విశ్వాసి ఒకరోజు బైబిల్ చదివి, ఈ వర్తమానం ఎవరికి తెలియట్లేదు, వాక్యం ఎవరికి తెలియట్లేదని, పాస్టర్ గారు నాకు కొన్ని కరపత్రికలు ఇవ్వండి, నేను వెళ్ళి ప్రతి కూటమిలో వెళ్ళి పంచొస్తాను, ప్రతి ఊర్లో పంచొస్తాను అనగానే ఆయన నుండి, ఎరా ఇదేమన్నా 20 సంవత్సరాల క్రితం భక్తి అనుకున్నావా, ఇప్పుడు ఇలా అందరికీ మనం తెలుసు, నువ్వు వెళ్ళి ఇచ్చావనుకో నిన్ను కట్టేస్తారు, కొడతారు అంటే. అతను అన్నాడు, నన్ను కొట్టినా పర్లేదు అయ్యగారు, నాకు రక్తం కారినా పర్లేదు, నేను సువార్త చేస్తానంటే ఆయన అతన్ని తిట్టి, నీకేమన్నా అయితే నీ పిల్లలు ఏం కావాలి, నీ భార్య ఏం కావాలి, అప్పుడంటే కుర్రోడివి, అప్పుడు నువ్వు కుర్రోడు నేను కుర్రోడిని తిరిగాం, ఇప్పుడు నీకు ఫ్యామిలీ ఉంది నాకు ఫ్యామిలీ ఉంది, నీకు పిల్లలు ఉన్నారు నాకు పిల్లలు ఉన్నారు, అట్లాంటి పనులు చేయమాక, నీకేమన్నా అయిపోతే ఒక నెల రోజుల పాటు నువ్వు ఇంట్లో పడితే ఈఎంఐ ఎవడు కడతాడు, హాస్పిటల్ ఖర్చులేంటి, పరిస్థితి ఏంటి, వెళ్ళి ఇంట్లో కూర్చో, ఇంకెప్పుడు ఎక్స్ట్రాలు చేయమాక, ఎక్స్ట్రాలు చేస్తే కత్తిరిచ్చేస్తానని చెప్పి హెచ్చరిక చేసి పంపించాడు పిల్లలు. నిజానికి అతను చేసిన తప్పేమన్నా ఉందా? వాళ్ళిద్దరూ ఒకప్పుడు అట్లా సేవ చేసిన వాళ్ళే, కానీ ఇప్పుడు పడిపోయినట్టున్నాడు ఆ సేవకుడు. పడిపోయిన సేవకుడు యోనాతాను లాంటి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నాడు. అర్థమవుతుందా? సిన్సియర్ యోనాతానులు ఎంతమంది ఉన్నారు అనేక సంఘాల్లో. అయ్యా మన సంఘంలో పాపం వస్తుంది, మళ్ళీ తిరిగి లేసేలాగా ప్రార్థన చేద్దాం, ఆ పాతకాల భక్తి కోసం ప్రార్థన చేద్దాం, పాతకాలపు రోషం కోసం ప్రార్థన చేద్దాం అంటుంటే వద్దులే బాబు అని. నేను రీసెంట్గా చోట చదువుతున్నా, ఒక చోట విన్నాను, ఒక ఆయన ఉండి భక్తి సింగ్ గారి టైంలో మోకరించి ఊర్లోకి వెళ్ళిపోయి రోడ్ల పక్కన ప్రార్థించేవాళ్ళన్నా, మనం వెళదాం ఊరూరు తిరుగుదాం ప్రయాసపడదామంటే ఆ పాస్టర్ ఉండి, అప్పట్లో యూట్యూబ్ లేదురా, అప్పట్లో ఈ 5G ఫోన్లు లేవు కాబట్టి భక్తి సింగ్ అంకుల్ తిరగగలిగాడు, ఇప్పుడు ఫోన్లు వచ్చినాయి, వీడియోలు వచ్చినాయి, అందరికీ నాలెడ్జ్ పెరిగింది, బయటికి వెళ్ళిపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు శివశక్తి వాళ్ళు తిడుతున్నారా బాబు అంటే. ఆయన అంటాడు భక్తి సింగ్ అంకుల్ ఉన్నప్పుడు కనుక ఈ ఆర్ఎస్ఎస్ ఈ ఉంటే ఫోన్లు యూట్యూబ్లు ఈ ఆర్ఎస్ఎస్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆయన చేసి ఉండకపోవచ్చు అంటాడు రివర్స్లో. నిజంగా ఆత్మ ఉన్నవాడిని ఇది ఆపగలదా? ఇతను పడిపోయి ఇతను చెడిపోయి కనీసం బాగు చేద్దాం అనుకున్న వాడు కూడా అవకాశం కూడా ఆపేస్తున్నాడు చూడండి. ఆమె సో చూడండి, యోనాతాను చేద్దాం అనుకున్న యోనాతాను కాళ్ళు చేతులు కట్టిపడేశారు. యుద్ధం జరుగుతుంది, వాడు రోజు ఉదయాన్నే రావటం, ఫస్ట్ వాడు మీరు ఇజ్రాయేలుని కాదా, మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడంటారు, మీ దేవుడు ఎరుకో గోళ్ళ కూల్చాడంటున్నారు, మీకు దమ్ముంటే ఎరుకో గోళ్ళ కాదురా మా ముందున చిన్న అడ్డుగోడ దాటుకొని రండి అంటే అందరూ సౌలు వైపు చూడటం, సౌలు డోంట్ వరీ పట్టించుకోవద్దు, ఒక గంటాడు అరుస్తాడు, అయిపోయినాక యుద్ధం స్టార్ట్ చేయండి. ప్రతిరోజు వాడు తిట్టడం, వాడి ఆశీర్వాదాలు వీళ్ళు భరించడం, గంట అయిపోయిన తర్వాత యుద్ధానికి వెళ్ళటం, ప్రతిరోజు వాడు తిట్టడం, అందరూ సౌలు వైపు చూడటం, సౌలు సైలెంట్గా ఉండటం. ఇది స్టోరీ పిల్లర్. కానీ చూడండి ఎంత బైబిల్లో దేవుడు తన ప్రణాళికలు నెరవేరుస్తాడు. కుటుంబంలో నిరాదరణకు గురైన దావీదుని
కుటుంబములు అన్నదమ్ములు కానీ తండ్రి కానీ పట్టించుకొని దావీదుని అదే తృణీకారాన్ని తన సేవకు అవకాశంగా దేవుడు మార్చుకున్నాడు. చూడండి, ఇంతకుముందు చెప్పాం, అక్కడ యుద్ధం జరుగుతుంది. యుద్ధంలోకి ఒక వ్యక్తిని పంపాలి అంటే ఆడు అవుట్ అయిపోయినట్టే. అక్కడ గొడవ జరుగుతుంది, రోడ్డు మీద కొట్టుకుంటున్నారు. పాపం నిన్న మొన్న విజయ్ ఆదివారం రోజు బాబీని ఇంటికాడలు పెట్టమని పంపించాను. వెళ్ళి వస్తుంటే నేను మళ్ళీ నైట్ ఫోన్ చేశాను. చెప్తున్నాడు, అన్నా నేను ఆ నరసాయపాలెం దగ్గరికి వచ్చేసరికి చెరుకూరు నుంచి పొలాల్లో కర్రలు తీసుకొని ఒక 10-15 మంది ఉన్నారు. ఇద్దరిని వెంటాడి కొడుతున్నారు, రక్తం కారుతుంది. వెళ్ళి వచ్చే బైకులను కూడా ఆపుతున్నారు. ఆ ఏరియాలోకి రావాలంటేనే భయం వేసింది అన్నాడు. ఒక రోడ్డు పక్కన ఒక 10 మంది ఇద్దరిని కొడతంటే ఆ గొడవల్లో కొట్టి వాళ్ళు అటెండ్ అవుతున్నప్పుడు బైకులు వెళ్ళే వాళ్ళే బెంబేలెత్తిపోతే, కర్రలు కాదు కత్తులతో కొట్టుకుంటుంటే, బాణాలు వేసి కొట్టుకుంటుంటే, లేకపోతే గ్లాస్ బెంకులు రాళ్ళు వేసి కొట్టుకుంటుంటే, అలాంటి వాళ్ళ మధ్య ఒకరిని పంపిస్తే ఏమవుతుంది? క్షేమంగా రాగలడా? మరి అక్కడ ఆ ముగ్గురు అన్నదమ్ములు యుద్ధంలోకి ఉంటే ఇప్పుడు పంపితే పోయినోడు కూడా గ్యారంటీ లేదు. మరి ముగ్గురు అక్కడ ఉన్నప్పుడు పంపాలి. నిజంగా ఎవరు పంపాలి? ముగ్గురు తర్వాత పెద్దవాడు ఉంటున్నాడు, వాడిని పంపాలి. 4వ వాడినో, లేదంటే వాడికి ఆరోగ్యం బాగపోతే 5వ వాడినో పంపాలి. కానీ అందరికంటే చిన్నవాడైన దావీదుని పంపాడు. ఎందుకు? వీడు పోయినా పర్లేదు, వీడు చచ్చిపోయినా పెద్ద విషయం. అందుకని దావీదు రాశాడు, తృణీకరించబడిన రాయి చివరకు మూలరాయి అయిందని. వీడు చచ్చిపోయినా పర్లే, ఒరే దావీదు వీళ్ళు ఇక్కడ ఉండాలి, నువ్వు పోరా అని. అంటే ఇక్కడ బైబిల్లో చాలా అద్భుతంగా తండ్రి ఆ యుద్ధానికి పంపుతున్నప్పుడు దావీదు, ఇక్కడ బైబిల్లో సంఘటన రాయబడింది. దావీదు చూడండి, అక్కడ 17వ అధ్యాయంలో 18వ వచనం, మరియును వాళ్ళ తండ్రి, ఇక్కడ అద్భుతమైన అంశం, తండ్రి తన కుమారుడైన దావీదుని పిలిచి 17వ అధ్యాయం 17వ వచనం, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమల్లో ఒక తూమెడు ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న నీ సహోదరుల యొద్దకు త్వరగా పొమ్ము. ఆమేన్. ఆయన అన్నదమ్ములు ఎక్కడున్నప్పుడు పొమ్మన్నాడు? వాళ్ళు యుద్ధంలో అక్కడ ఉన్నప్పుడు అక్కడికి పోయి వాళ్ళని కలుసుకొని దగ్గరకు రా అన్నాడు. నిజంగా ఎంత డేంజర్ పిల్లర్ అది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ అలాగే చూడండి, మరియు ఈ 10 జున్ను గడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికి. బైబిల్లో ఈ మాట కూడా ఎందుకు రాశాడు? వాళ్ళ అన్నోళ్ళకి ఫుడ్ తీసుకెళ్తున్నారు ఇంటికాడ నుంచి, బాగుంది, ఆర్మీలో ఆల్రెడీ ఫుడ్ పెడతారు, అయినా సేఫ్ సరిగా తండ్రి కొంత ఫుడ్ పంపిస్తున్నాడు, ఇది ఇంట్లో ఇవ్వని. వాళ్ళ పైన హెడ్ టాప్ సహస్రాధిపతి ఉంటాడు, వాళ్ళ పైన దశాధిపతులు, పంచదశాధిపతులు, పైన శతాధిపతులు, పైన సహస్రాధిపతి. మనకి ఎట్లాగైతే ఆర్మీలో లెఫ్టినెంటు, మేజరు, కల్నలు, లెఫ్టినెంట్ కల్నలు, ఇట్లా ఏది పోస్టులు ఉంటాయో చూడకి, అట్లా అక్కడ కూడా చిన్న చిన్న పంచదశాధిపతులు, శతాధిపతులు, సహస్రాధిపతి చాలా టాప్ పోస్ట్. ఆ సహస్రాధిపతుల పైన సైన్యాధిపతి, ఆర్మీ చీఫ్ ఉంటాడు. వాళ్ళ పైన సెకండ్ చీఫ్, అధ్యక్షుడు కాకుండా, అధ్యక్షుడు అంటే అందరి పని ఉంటాడు, చాలా బిజీగా ఉంటాడు. వీళ్ళ 1000 మెంబర్స్కి పైన సహస్రాధిపతి ఎవరైతే ఉంటాడో అతని దగ్గరికి వెళ్ళి, ఈ 10 జున్నుగడ్డలు నిన్న మాకే తెలియని సార్, ఈరోజు వస్తా మన్నల కోసం వచ్చాను, మా నాన్నగారు ఇది మీకు ఏమున్నాడని ఈ 10 జున్నుగడ్డలు వాళ్ళ ఆఫీసర్కి ఇచ్చిరా అన్నాడు. నిజంగా పాయింట్ ఎందుకు రాశారు బైబిల్లో చూడండి. లోకంలో మనం ఎలా ప్రవర్తించో బైబిల్లో చెప్తాను. ఆమేన్. చూడండి, నువ్వు ఒక చోటుకి వెళ్ళావు, అక్కడ ఎవరన్నా మన వాళ్ళు పనిచేస్తున్నప్పుడు వాళ్ళని కలిసి వాళ్ళ కోసం తీసుకెళ్ళావు, ఒక చిన్న పెన్ను ఏదో చిన్న గిఫ్ట్ వాళ్ళ పైన ఉన్న ఆఫీసర్కి కూడా వెళ్ళి, సార్ మా వాడు పనిచేస్తున్నాడండి, మా వాళ్ళండి చెప్పడానికి వచ్చాం, ప్లీజ్ ఇదిగోండి వస్తా మా వాడి కోసం తీసుకొచ్చాను, ఈ చిన్న గిఫ్ట్ మీకని మీరు ఆయనకి ఇచ్చారనుకోండి, పెద్ద లంచాలు కాదు, చిన్న ప్రేమ కానుకలు, వాళ్ళ మీద స్పెషల్ కన్సర్న్ వచ్చింది. అది నేచురల్. అసలు నువ్వు వెళ్ళినప్పుడు వాళ్ళకంటే ముందు ఆయన గౌరవించి పలకరించిపోతేనే చాలా మర్యాదగా ఫీల్ అవుతారు. అది విధానం. ఈ పిల్లోడు హాస్టల్లో ఉన్నాడు, ఈ పిల్లోడిని కలిసి వస్తున్నావు, హాస్టల్లో పిల్లోడినే కాకుండా వాళ్ళ వార్డెన్ గారి దగ్గరికి వెళ్ళి, మేడం బాగున్నారా, లేకపోతే సార్ అయితే సారు, నేను పలానా వాళ్ళ
నాన్నండి, మాది ఫలానా ఊరండి, మా పిల్లోని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, 4 మాటలు చెప్పి చాలా సంతోషపడతారు. లేదా మన ఊర్లో దొరికేదైనా శ్రేష్టమైన వస్తువులు తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఇచ్చేవాళ్ళకి సంతోషపడతారు. యాకోబు కూడా మీరు చూడండి, 2వసారి వాళ్ళ పిల్లల్ని పంపేటప్పుడు వాళ్ళు వ్యాపారానికి వెళ్తుంటే ఆగండి అని ఆ దేశంలో పండే బాదం పప్పులు, పిస్తా పప్పులు, కొన్ని పప్పులు తీసుకెళ్ళి వాళ్ళ అధికారికి ఇచ్చేయండి అంటాడు. వాళ్ళందరి పైన అధికారికి మన గిఫ్ట్ ఇవ్వండి అని. ఇట్లాంటి కొన్ని ప్రేమపూర్వకమైనవి ఇచ్చినప్పుడు మనుషులకి అక్కడ ఉండే వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది పిల్లలు. అది కూడా ఏదో చూడండి, ఏదో పెద్ద పెద్ద వస్తువులు తీసుకెళ్ళా, జస్ట్ ఇంట్లో గేదె ఈనింది, ఆ స్పెషల్ జున్ను, ఆ జున్ను గడ్డలు తీసుకెళ్ళి వాళ్ళ అధిపతికి ఇవ్వన్నాడు. ఆ అధిపతి వద్దులే, నాకెందుకంటే లేదు సార్, వచ్చేటప్పుడే మా గేదె ఈనిందండి, ప్లీజ్ అలా ఇచ్చారనుకో వాళ్ళకి ఏముంటుంది, ఎవరు ఇంతమందిలో ఎవరి కోసం వచ్చావు బాబు నువ్వు అంటాడు. మా అన్నయ్య అండి, మా పెద్ద అన్నయ్య, మా 2 అన్నయ్య, మా 3 అన్నయ్య సార్. ఆహా, ఓకేనయ్యా, ఏంటి మీ ఇంట్లో గేదెలు బాగున్నాయా, 4-5 మాటలు ఏదో మాట్లాడిపోతాడు. ఆయన మామూలుగా వెళ్ళిపోవచ్చు, కానీ ఆయన మనసులో వాళ్ళ మీద ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ వచ్చింది. అవునా కదా, నేచురల్, అది సహజమైంది. అంటే బైబిల్ చదివాడు, జ్ఞానాన్ని పొందుకున్నాడు. అందుకని మా నోళ్ళు ఒక చోట ఆఫీసులో పనిచేస్తున్నా, ఒక షాపులో పనిచేస్తున్నా, లేకపోతే ఒక ఏదైనా పనిలో ఉన్నా, ఆ పని పైన ఉన్న ఓనర్ పైన కూడా కొంచెం నువ్వు శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుందని బైబిల్ చెప్తుంది. ఇది అక్కడ చెప్పే జ్ఞానం. ఆమేన్. ప్రత్యేకంగా పాయింట్ని కూడా మెన్షన్ చేయించాడు దేవుడు బైబిల్లో. వదిలేచ్చు కదా, దావీదు అన్నల కోసం వెళ్ళాడు అని, వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాడో వాళ్ళ నాన్న ఎవరికి ఇవ్వమని చెప్పాడు కూడా రాపించాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక చోట, నేను కాలేజీలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ ఒక ఆయన వచ్చేవాడు. జనరల్గా పేరెంట్స్ అంత ఎక్కువగా కాలేజీల లైఫ్లోకి రారు, చాలా తక్కువ వస్తారు. వాళ్ళ నాన్న వస్తాడు. వచ్చిన తర్వాత వాళ్ళ నాన్న అటు ఇటు తిరిగి మాట్లాడి క్యాంటీన్ తీసుకెళ్తాడు, మళ్ళీ మాట్లాడతాడు. ఆయన కూడా కొంచెం మెడికల్ ప్రొఫెషనే. మాట్లాడి డైరెక్ట్గా డిపార్ట్మెంట్ హెడ్ల దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడి, మా అబ్బాయి సార్ అని చెప్పేసి కొంచెం పరిచయం చేసి వాళ్ళకు, సార్ దిస్ ఈజ్ స్పెషల్ పెన్, నేను రాసుకునే పెన్ను, నా జ్ఞాపకంగా ఉంచుకోండి అని చెప్పేసి ఇచ్చిపోతూ ఉండేవాడు. ఆ పెన్ ఇస్తే ఏం వచ్చింది అనుకునేవాడు. కానీ పిల్లారా, వాళ్ళు పోయినా కూడా ఒకరోజు మా అనాటమీ ప్రొఫెసరు చూసి, ఎవరయ్యా ఇక్కడ పలానా సౌండ్స్ పేరు చెప్పి పిలిచింది. అంతమంది కాలేజీలో, అంతమంది 150 మంది స్టూడెంట్స్లో వాడినే లేపింది. జాగ్రత్త, అంతమంది ఉన్నారు, జాగ్రత్త, గదవేషాలు లేకుండా జాగ్రత్త చదువుకో అని చెప్పి పెట్టింది. వాడు ఏంట్రా బాబు మేడం అని ఇట్టుందని చెప్పేసి అసలు క్లాసులు మానకుండా చాలా శ్రద్ధగా వచ్చేవాడు. ఒక పెన్ను ఆమె యొక్క అటెన్షన్ వాడి మీద తీసుకెళ్ళింది. జస్ట్ పెన్నే, ఒక పెన్ను ఇచ్చాడంతే ఆయన. కానీ అక్కడ పెన్ను కాదు ముఖ్యం, అతను కాలేజీకి వచ్చి వెళ్ళిపోకుండా పని కట్టుకొని డిపార్ట్మెంట్కి వెళ్ళి ఆ డిపార్ట్మెంట్లో హెడ్లు మేడంలు కలిసి, మేము పలానా మేడం పలానా చోట నుంచి వచ్చాం, మా అబ్బాయిని మేడం కొంచెం జాగ్రత్తగా చూడండి మేడం, ప్లీజ్ మేడం అని రాస్తూ కొద్దిసేపు మాట్లాడి వెళ్తా ఆ చిన్న పెన్నుకి రాసుకొచ్చి చెల్లిపోయాడు. నాకు చాలా స్పెషల్ పెన్నే, అది కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే ఇక్కడ మనం లోకంలో బతికేటప్పుడు కూడా మనం మనుషులతో వ్యవహరించే తీరు ఎలా వ్యవహరించాలి పాయింట్ ఉదహరించాడు. తర్వాత దావీదు తర్వాత చూడండి, మీ అన్నలు క్షేమంగా ఉన్నారో లేదో ఒక ఆనవాలు తీసుకుని నా దగ్గరికి రా అని చెప్పేసి తండ్రి పంపిస్తే, ఇక్కడ మీరు చూడండి 30వ వచనం, దావీదు ఉదయాన్నే లేచి ఒక కాపరికి గొర్రెలు అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెష్షయి తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణం అయ్యాడు. వాళ్ళ నాన్న చెప్పాడు దావీదు పోయాడని రాయొచ్చు, కానీ ఇక్కడ ఆ బైబిల్లో మెన్షన్ చేస్తాను, వాళ్ళ నాన్న అప్పుడు దా గొర్రెలు కాపిచ్చాడు, నువ్వు అన్న దగ్గరికి వెళ్ళన్నాడు. అతను ఆ పనిలోకి వెళుతూ కూడా అది దేవుని యుద్ధాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ కుటుంబ పని ఉంది, అక్కడ దేవుని రాజ్యానికి వచ్చిన పని ఉంది. అంటే చిన్న పని నుంచి పెద్ద పనిలోకి వెళ్తున్నాడు, తాత్కాలికంగానే కావచ్చు. కానీ అక్కడ కూడా దావీదు మైండ్ సెట్ మనసు ఎలా ఉందో చూడండి. వాళ్ళ నానేమన్నాడు, నువ్వు వెళ్ళి మీ అన్నలు కలుసుకొని రా అన్నాడు. పోవటానికి ఒక రోజు పట్టుద్ది, అక్కడ ఒక రోజు ఉంటాం, మళ్ళీ సాయంత్రం బయలుదేరుతాం, వచ్చరికి 3 రోజులు అవుద్ది. 3 రోజుల పాటు నా గొర్రెలు ఏమైపోతాయి. ఇంట్లో పెడితే వాళ్ళ నాన్న ఏదో ఒకటి చూసుకుంటాడు కదా, ఎట్లాగో ఏ రోజులు ఏర్పాటు చేస్తాడు.
కానీ దావీదు చూడండి, ఆ రోజు వెళ్ళి తన స్నేహితుల్లో తను పని చేసుకునే ఆ గొర్రెలు కాసుకునే వాళ్ళు ఒక నమ్మకస్తుని కలుసుకొని, ఒరే నేను 3 రోజులు ఉండనురా, మా గొర్రెలు జాగ్రత్తగా చూసుకుండిరా అని వాడికి చెప్పి ఉదయాన్నే మళ్ళీ గొర్రెలు తీసుకెళ్ళి వాడి దగ్గర పెట్టి వాడి చేతికి ఇగో పలానా టైంకి వచ్చి నీళ్ళు పెట్టు, పలానా టైంకి వచ్చి నీళ్ళు పెట్టు అన్నీ చెప్పి, మా ఇంట్లో పలానా చోట ఇదిగో గడ్డి ఉంటుంది, ఇక్కడ కుడితి ఉంటుంది, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి అన్నీ చూపించి వాడికి బాధ్యత అప్పగించి దావీదు పోతున్నాడు. చూడండి పిల్లలు, దేవుని బిడ్డలకు ఒక పని ఇచ్చినప్పుడు మనము దేవునికి సంబంధించిన మరొక పనే ఇచ్చినా కూడా వాళ్ళు చిన్న పని అయినా పెద్ద పని అయినా పనిలో బాధ్యత కలిగి ఉంటారు దేవుని బిడ్డలు. ఇది చెప్తుంది. దావీదు అంత చేయాల్సిన అవసరం ఏంటి, తండ్రి చూసుకుంటాడు కదా. నువ్వు ఒక చోట షాపులో పని చేస్తున్నావు, సడన్గా బ్రదర్ రండి పలానా చోటకి వెళ్ళి చిన్న పాతం చేసి వద్దామన్నారు. కొందరు పనిచేసే వాళ్ళు చెప్పకుండా చేతుంటారు. కొంతమంది రోజు పని 10ంటికి 9ంటికి రావాలి. ఇలా గుర్తుపెట్టుకో, నీ భౌతికమైన పనిలో నమ్మకం లేకుండా, నువ్వు సిన్సియర్ కాకుండా, యథార్థంగా ఉండకుండా, స్థిరంగా ఉండకుండా దేవుడి రాజ్యంలో కూడా పనిచేయలేవు, అసాధ్యం. నీకు భౌతికంగా సొలొమోను అంటాడు, నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా ఉండు, ఏ పనైనా అది కూడా దేవుడిచ్చింది. ఆమేన్. అది వ్యవసాయమే కావచ్చు, లేకపోతే పెయింటే కావచ్చు, ఒక టీచింగే కావచ్చు, ఒక వ్యాపారమే కావచ్చు, లేకపోతే ఒక గవర్నమెంట్ పని కావచ్చు, లేకపోతే ప్రజలపైన పాలనా పని కావచ్చు, ఏ పనైనా బీ ఫెయిత్ఫుల్. మనుషులను బట్టి కాదు, దేవుని బట్టి, ఆ పనిని బట్టి. దేవుడి మనస్సు. తండ్రి ఎవరో ఒకరు చూసుకుంటాడు కదా. అమ్మయ్య ఒక 3 రోజుల పాటు నాకు ఆ పని పోయింది, ఈ పనిలో ఉంటాను, యుద్ధాన్ని చూసుకుంటాను, వచ్చేస్తాను పోలా ఆయన. లేకపోతే నన్ను అభిషేకించాడు సమూయేలు గారు, నేను రాజు అన్నాడు, ఇప్పుడు నేను రాజును కాబోతాను, ఇంక గొర్రెలు ఎందుకే నాకు అని కూడా పోవట్లా. స్టిల్ ఆయన వాటి మీద బాధ్యత చూపిస్తున్నాడు. చూడండి, స్పెషల్గా ఆ గొర్రెలను ఒక కాపరి చేతిలో అప్పగించి బాధ్యత చూపించి దావీదు పోయాడని రాయబడింది. యేసు ప్రభు చనిపోయేటప్పుడు కూడా ఆయన తండ్రి అప్పటికే చనిపోయి ఉన్నాడు, తల్లి ఒక్కతే ఉంది, ఇంకా 4 అన్నదమ్ములు ఉన్నారు, 2 అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఆ 4 అన్నదమ్ములు ఉన్నారు, కానీ ఆయన సేవలో ఉంటూ కూడా కుటుంబానికి సపోర్టుగా ఉన్నాడు. ఆయన చనిపోయేటప్పుడు కూడా ఆయన పనిని 4 తమ్ముళ్ళని పిలిచి అప్పగించవచ్చు, వాళ్ళు చూసుకుంటారు. కానీ ఒక కుమారుడుగా తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను అక్కడ యోహాన్ని అడిగాడు, యోహాను నిన్ను ప్రేమిస్తున్నావా అంటే చూపిస్తున్నాడు ఆల్రెడీ. అందరూ వదిలిపెట్టినా నీకోసం ఏమైనా చేస్తాను ప్రభు అని అన్నాడు. అయితే ఒక పని చెప్తాను చేస్తావా అన్నట్టు చెప్పాడు. ఏంటి అన్నాడు, ఇదిగో నీ తల్లి, ఇక నుంచి నీ తల్లిలా చూసుకో అన్నాడు. ఆమెకు 4 కొడుకులు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు కదా. కానీ నా స్థానంలో ఉండి నువ్వు చూసుకుంటావా? అందుకే ఆమెకు యాకోబు, యోదా, యోహాను 3 పిల్లలు ఉన్నా కూడా మరియమ్మ ఆ తర్వాత కూడా ఆమె ఈ శిష్యుడైన యోహాను దగ్గరే ఉంది. ఎఫెసు పట్టణంలో నిద్రించింది, అక్కడే ఉంది. ఎందుకంటే ఆమెను తన సొంత తల్లిగా ఆయన ఆ బాధ్యతను తీసుకొని ఆయన చూసుకున్నాడు. కొంతకాలం వాళ్ళు చూశారు కరెక్టే, కానీ వాళ్ళు కూడా త్వరగానే చనిపోయారు. ఎక్కువ కాలం బతికింది యోహానే. సో యాక్చువల్గా యోహానే ఆవిడని తీసుకొని ఆయన పరిచయం స్థిరపడినాక ఆమెను చూశాడు. మన భౌతిక పనిలో కూడా నమ్మకంగా ఉండాలి పిల్లలు. నువ్వు పనిచేసే దగ్గర టయానికి రాకుండా, టయానికి చెప్పకుండా వెళ్ళిపోతున్నా, కనీసం బాధ్యత లేకుండా అప్పు తీసుకున్న కొంతమంది బాధ్యత సూపరం. కాలపు ప్రవక్త బ్రహ్మం గారు, ఆయన ఒక చోట ఆయన హాస్పిటల్లో బాగోకపోతే ఒక కుట్ట ఆయన ఫ్రీగా మందులు ఇచ్చాడు. డబ్బులు ఉన్నప్పుడు ఇవ్వండి అన్నాడు. ఈయన హాస్పిటల్ నుంచి బయటకు రాగానే కొంతకాలం అయ్యి నాకు పని జాయిన్ అయినప్పుడు వెళ్ళి ఆ మందుల షాప్ ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ నాకు వారానికి ఎంత వస్తుంది, అందులో 10% ఎంత, తర్వాత నా కుటుంబానికి ఎంత మిగులుతాయి, అందులో వారానికి ఎంత చొప్పున నేను వారం మీ అప్పు చెల్లిస్తానండి. ఒకవేళ నేను అప్పు చెల్లించలేని పరిస్థితి వస్తే మీకు వచ్చి చెప్తాను. రెస్పాన్సిబిలిటీ. కొంతమంది అప్పు తీసుకొని కూడా ఇక ఫోన్ ఎత్తారు, ఫోన్ చేస్తే చాలు కట్ చేస్తూ ఉంటారు, మళ్ళీ తెచ్చుకెళ్తుంటారు, విశ్వాసాలు అంటారు. నువ్వు అప్పు తీర్చలేకపోతే వెళ్ళి చెప్పటం బాధ్యత. తప్పించుకుపోవటాన్ని దేవుడు కోరుకోడు. ఇబ్బంది ఉంటే దేవుని దగ్గర మోకరించి అడుగు, ప్రభా మాట ఇచ్చాను నిలబెట్టుకోలేకపోతున్నాను. నువ్వు పనిలో నమ్మకంగా ఉండాలి. కొందరు ఉంటారు, పనికి వస్తావా అంటే 2 రోజులు వస్తారు, 3వ రోజు జంపు కనపడ్డావు, ఫోన్ చేస్తే చెక్కడు దొరకడు, ఫోన్లో అందడు, మళ్ళీ చర్చిలో బాగుంటారు. ఒక బ్రదర్ ఉన్నాడు, చర్చిలో తెగ పాటలు పాడతాడు, పని దగ్గరికి వెళ్ళిపోతే ప్రతి ఆర్డర్ తిట్టడమే. అబ్బో ఈడు తెగ వాక్యం చెప్తాడండి, తెగ పాటలు పాడతాడండి,
ఉంటే మాత్రం పనిలో సూపరు. సడన్గా ఒక రోజు ఉంటుంది, చెప్పడు పెట్టడు, ఫోన్ ఆపేస్తాడు, ఇంట్లో పంపితే ఉండడు. మేమే అర్థం చేసుకోవాలి, ఏంది అయ్యగారు ఎక్కడో సేవలో ఏదో పాస్టర్తో పోయాడని. కనీసం ఈరోజు నేను రాలేకపోవచ్చండి అంటే నేను ఏమైనా పెట్టుకుంటా కదా, అది కూడా చెప్పడు. మేమే అర్థం చేసుకోవాలి. అది కాదు, దావీదుని చూడండి, నేర్చుకోండి. ఆమేన్. తనకిచ్చిన పనిలో తండ్రి చెప్పలా, అరే ఎవడుకొని అప్పచెప్పురా అని తండ్రి చెప్పలా, కానీ తను బాధ్యత కలిగి ఉన్నాడు. ఆమేన్. ఇక్కడే క్రైస్తవునికి లోకస్తునికి తేడా తెలిసేది ఇక్కడే. నేను చర్చి కట్టేటప్పుడు ఫస్ట్లో ఇంకా మనోళ్ళు రాక మునుపు అక్కడ ఎలీషా పాస్టర్ వాళ్ళ బంధువు ఒక అబ్బాయి ఉన్నాడు, కొండమూది. ఆ అబ్బాయి అక్కడ ఉన్నాడు. 6 అయిపోగానే మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోయేవాడు. ఒకరోజు వర్షం పడుతుంది, మాలు అట్లా ఉండిపోయింది. ఒక అర బస్తా పైన సిమెంట్ మాలు కలిపింది. 6 అయిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. అతను అన్న ఈ పని వరకు నేను ఉంటానన్న. వాళ్ళు అడిగాడు, ఒరే ఒకరోజు 1 గంట 2 గంటలు ఎక్స్ట్రా అయినా పర్లేదురా అంటే, 6 అయిపోయింది మేము వెళ్ళిపోతామన్నారు. వాళ్ళని నా తరపున నేను అడగట్లేదు, అతనే బతులు ఆడుకుంటున్నాడు. ఆ గంటకి ఎక్స్ట్రా డబ్బులు ఇస్తాడు, అడుగు మాస్టర్ గారు అని. అతను డబ్బులు కాదురా, మాలిపోయిద్దిరా, మన ఇంట్లో పని అయితే చేసుకోమని బతులు ఆడుకుంటాడు. వాళ్ళు ఎవరు ఉంటలా, నేను దూరం నుంచి వస్తున్నాను, వాళ్ళు వెళ్ళిపోయారు. అతను మాత్రం ఒక్కడే చేస్తున్నాడు. 6:30 అయింది, 7 అవుతుంది, నేను వచ్చా. తమ్ముడు 7 అయిపోతుంది, వెళ్ళిపో పర్లేదులే అంటే, అన్న బస్తా అది వేస్ట్ అయింది అన్న అని పాపం ఒక్కడే ఉండి అదంతా అయిపోయే వరకు 9:15 దాకా పని చేసుకొని పోయాడు. ఏమడగలా. చాలా రోజుల పాటు చూస్తే అయిపోయి నాకు కూడా ఏదైనా ఉందంటే తను ముగించుకొని పోయేవాడు. తర్వాత పెయింట్ పనులు స్టార్ట్ అయినప్పుడు కూడా ఇరిమియాలో కూడా స్వభావాన్ని చూస్తాను. తనప్పుడు ఇంకా భక్తి సంబంధాల సంఘంలో కూడా రాలా. కానీ ఆ పనిలో ఇది ఏదో నేను పనికి వచ్చాను అన్నట్టుగా కాదు, ఆ పనిని ప్రేమించి ఎక్కడే కాదు బయట ఎక్కడున్నా కూడా దేవుని బిడ్డల్లో కావాల్సింది అది. పిల్లారా, నువ్వు ఎక్కడ పని చేస్తున్నా నీకు అది సాక్ష్యం కావాలి. ఇతను నాదైతే ఎట్లా చూస్తాను, చాలాసార్లు చూస్తాం, మాల్ మిగిలిపోయి ఉంటుంది, పెయింట్ అయిపోయి ఉంటుంది, పని అయిపోయినా చేస్తూ ఉంటాడు. ఎందుకు? మన ఇంట్లో వదిలిపెట్టాం కదా. దావీదు స్వభావం అది, అందుకే దేవుడు ఇష్టపడ్డాడు. పిల్లారా, నిజంగా క్రైస్తవుడు పని విషయంలో, భౌతికమైన పని విషయంలో కూడా అందరికంటే ఎక్కువ నమ్మకంగా ఉండాలి. ఒక చోట పని చేస్తూ ఉండగా ఒకసారి చోట చూశాను, ఒక బ్రదర్కి ఏమీ లేనప్పుడు ఒక ఆయన తీసుకెళ్ళి ఒక హోటల్లో జాబ్ పెట్టాడు. ఏ సర్టిఫికేట్ ఏమీ లేనప్పుడు ఆయన ఎంతో ప్రయాసపడి పెట్టాడు. అక్కడి నుంచి కొంత స్థితికి వచ్చాడు. ఒక పోస్ట్ వచ్చిన తర్వాత వేరే పెద్ద హోటల్ ఎంతకంటే ఎక్కువ శాలరీ ఇస్తామని అన్నారు. జంప్ వెళ్ళిపోయాడు. నేను చెప్పాను, నీకు ఏమీ లేనప్పుడు తీసుకెళ్ళి ఆ హోటల్లో ఆయన నమ్మకంతో పెట్టాడు. రోజు వేరే వాళ్ళు ఇస్తే వెళ్ళిపోతున్నావు అంటే, బ్రదర్ మళ్ళీ విశ్వాసే, చర్చిలో మంచి విశ్వాసం బ్రదర్, అట్ట ఇదిగో ఈ ఇద్దరు బ్రదర్స్ చూడు ఇట్టగా కూర్చున్నారు, ఎన్నేళ్ళైన ఏళ్ళలో మార్పు ఉండదు, ఇక్కడ ఇదే లెవెల్ ఉంటుంది, మనం వాడుకోవాలి అవకాశాలని. ఆ హోటల్, అక్కడ నుంచి ఇంకో హోటల్, ఇట్లా 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 ఇప్పుడు భౌతికంగా చాలా ఎక్కువ సంపాదిస్తున్నాడు. కానీ దేవుని ఆశీర్వాదం ఆ కృతజ్ఞత గుర్తుపెట్టుకుని నమ్మకం ఉన్నోడికే ఉంటుంది. ఆమేన్. ఈ బ్రదర్ తక్కువే సంపాదించాడు ఒక అతను, కానీ సడన్గా ఒకరోజు ఆ అమ్మాయి పెళ్ళి వచ్చింది, వాళ్ళ కూతురు పెళ్ళి. ఇతను ఇట్లా సంపాదించుకుంటే ఇతను నెలకు ఒక 60,000 50,000 వచ్చి ఉండొచ్చు. అతను ఆ 25,000-30,000 దగ్గర ఆగాడు. కానీ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి రాగానే ఒక్కసారిగా 5 లక్షలు తీసుకొచ్చి ఇచ్చేసాడు సేటు. ఎందుకు సార్ అంటే, నీకు నేను ఇచ్చేది చాలా తక్కువ, నాకు తెలుసు, నీకు ఇంత బయటికి వెళ్తే ఇంకా ఎక్కువ వస్తాయి, ఎప్పుడో నీకు ఫస్ట్లో లేనప్పుడు ఇచ్చామని ఇన్నేళ్ళు మమ్మల్ని నమ్ముకొని ఉన్నావుగా, తీసుకొని. అతని సంపాదనకి ఎంత రోజులు పడుతుంది. దేవుడు విలువ నమ్మకత్వానికి ఇస్తాడు పిల్లల, విధేయతకి ఇస్తాడు, బాధ్యతకి ఇస్తాడు. దావీదు జీవితంలో ఆ ఘటన కూడా రాశాడు బైబిల్లో దేవుడు. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో ఒక్కొక్కటి చదవండి. ఆమేన్. హల్లెలూయా. తాత్విక టైం అయిపోతున్నట్టుందిలే, సరే నేను ముగిస్తాను, బస్సు టైం అయిపోతుంది కదా, 8:50. బైబిల్లో ఒక్కొక్క సంఘటనని కూర్చుని ధ్యానించండి, ఒక్కొక్క ఘటన చదవండి, ఎందుకు రాశాడు. దావీదు ప్రవర్తన కూడా చాలా వండర్ఫుల్ పిల్లలు. దేవుడు ఎప్పుడైనా ఇష్టపడేది దీనులనే ఇష్టపడతాడు, తగ్గించుకునేవాడిని ఇష్టపడతాడు. హెచ్చించిన పోయేవాడు లేకపోతే గొప్పలు చెప్పుకునే వాళ్ళని
స్వాతిశయ పూర్ణుల్ని ఇష్టపడ్డ పిల్లలు. విర్రవీగే వారిని దేవుడు ఇష్టపడ్డు. విర్రవీగుచున్న దుష్టత్వమును మాని అంటాడు. విర్రవేగటాన్ని ఇష్టపడ్డు. దేవుడు ఎంత ఇచ్చినా తగ్గించుకొని అణిగిమణిగి ఉండేది. గొల్లియాతును చంపి వీరుడుగా దేశమంతా పొగడి అక్కడ వచ్చినా కూడా రాజైన సౌలు వచ్చి మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కూడా ఆ దేశంలోనే అంత గొప్ప వీరుడు లేడు. కానీ దావీదు నేను ఏ పాటి వాడినండి అంటాడు. అంత గొప్ప వీరుడుగా ఉన్న వ్యక్తి, ప్రజలందరూ అభిమానిస్తున్న వ్యక్తి కూడా కొంచెం ఘనత రాగానే, కొంచెం దేవుడు మెప్పించగానే, కొంచెం ఆశీర్వాదం రాగానే నాలాంటి వాళ్ళు ఏంటంటే ప్రవర్తిస్తూ ఉంటారు మనుషులు. కొందరు అసలు కాలు కూడా కింద పెట్టకుండా ఆడవాళ్ళు, కొందరు చూస్తే అసలు నిజంగా నేను చదువుతా ఉన్నాను ఒకరోజు. ధీరుభాయ్ అంబానీ ఇంటికట, ముఖేష్ అంబానీ ఇంటికి ఒక వ్యక్తి వెళితే వాళ్ళ ఆవిడ నీతా అంబానీ, నీతా అమ్మాయి పేరు, ఆవిడే స్వయంగా ప్లేట్లో కప్పులు తీసుకొచ్చి పట్టించిందండి. నేను లోకంలో ఉన్నప్పుడు కూడా చూశాను. ఒక ఆయన చెప్పుకుంటూ వచ్చాడు, సినిమా డైరెక్టర్. చిరంజీవి ఇంటికి వెళ్తే వాళ్ళ కొడుకు తీసుకొచ్చి వాళ్ళకి కాఫీ టీలు అందించాడంట. పెద్ద పెద్ద వాళ్ళు తగ్గించడానికి ఇష్టపడతారు. ఒక బ్రిటిష్ యువరాజు గురించి కూడా చదివాను, ఎడ్వర్డ్ అనే ఆయన గురించి. ఒక దేశానికి రాజు అయి ఉండి కూడా రోలండ్ టేలర్ అని ఒక సేవకుడు వస్తే వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర కింద కూర్చుంటాడు. ఆయన రాజు. ఆశ్చర్యపోయాను. ఇతను వణికిపోయి ఇతను కూడా కింద కూర్చుంటాడు. అయ్యా మీరు దేశ రాజులు అని. గొప్పవాడు ఎప్పుడు తగ్గించడానికి ఇష్టపడతారు పిల్లలు. ఏమీ లేనాడు చూడండి, ఖాళీ సంచి అనుకో ఎగిరెగిరి పడిద్ది. దానిలో కిలో షుగరో, దానిలో ఇంకేదైనా వేసామనుకో సైలెంట్గా ఉంటుంది. నేను ఏమీ కాదంటుంది అది. ఖాళీది మాత్రం ఇటు ఇటు గాల్లో అటు ఇటు తగ్గేదే లేదు, నేను ఎవడ మాట ఎన్నో అని తగిలిస్తూ ఉంటుంది అని పిల్లలు. ప్రవక్త అంటాడు, బ్రహ్మంగోళ నాన్నగారంట ఆయన ఎద్దుల బండి నడిపేవాడంట, గుర్రపు బండి. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అంట మార్కెట్కి ఆ ఎద్దుల బండి, ఆ గుర్రపు బండి ఆ సౌండ్కి టికా 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 అని సౌండ్ చేసుకుంటూ పోయేదంట. సంతకి వెళ్తారంట ప్రతి శనివారం. వెళ్ళి 10 మంది పిల్లలు జొన్న బస్తా, బియ్యం బస్తాలు, కందిపప్పు, ఇవన్నీ సరుకులు వేసి 10 మంది పిల్లల్ని ఎక్కించి వాళ్ళందరికీ లాలీపాప్ కనిపించి వాళ్ళు చీక్కుండా వస్తుంటే వచ్చేటప్పుడు సౌండ్ చేయకుండా వచ్చిందంట బండి. మనమైనా చూస్తాం కదా, ఇప్పుడు నాకు గ్లామర్ బండి ఉంది, ఒక్కనే అవుతాం టుక్ 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 సౌండ్ వచ్చింది, అటు ఇటు ఊగిద్ది. ఇవి వెనకాల ఒక లెక్కారనుకో సైలెంట్గా ఉంటుంది. అది అంటే బరువు పెరిగితే అది చాలా సౌండ్ తగ్గిపోయింది. చూడండి పిల్లారా, మనం ఆ పాండ్రపాడు కాలువ దగ్గర ఒకసారి ఇంజిన్లు పెడతారు. వెళుతుంటే ఇంజిన్లో నీళ్లు పెడుతుంటే అటు 2 ఇంజిన్లు, ఇటు 2 ఇంజిన్లు, ఇటు 2 ఇంజిన్లు, లేకపోతే చిల్లింగపాలెం దగ్గర ఇంజిన్లు పెడుతుంటారు. సరే ఆ పడేరుపాలెం దగ్గర అసలు బీభత్సం కొడతాయి, టూ 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 కానీ కొడుతుంటాయి. ఎంత ఇంజిన్తో కొడితే నీళ్ళు వెళ్తుంటాయి. కాలువ బోల్డ్ మామూలు నీళ్ళే. చూడండి, ఆ కాలువలో ఉన్న నీళ్ళను కూడా అది మొత్తం అటు తీసుకెళ్ళడానికి దానికి దాదాపు 5 రోజులు పట్టుద్ది. ఇది 4-5 ఇంజిన్లు పెడితే అంత సౌండ్ చేసి, అంత అడావుడు చేసి ఆ నీళ్ళు పోతాయి. అదే పైన సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు రోజు గ్యాలన్ల సముద్రంలో నుంచి, నదుల్లో నుంచి మొత్తాన్ని స్వాహా పైకి లేపుతూ ఉంటాడు. చిన్న సౌండ్ కూడా చేయడు. చేస్తాడా? ఇన్ని నీళ్ళు పైకి వెళ్తాయి. అవునా? వర్షం పడుతుంది, అసలు ఇన్ని నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి బాబు అనిపిస్తుంది. అవునా? అందుకని గొప్పవాడు ఎప్పుడు తగ్గించుకోవడంలో ఉంటారు పిల్లలు. దావీదు జీవితంలో దావీదు చాలా దీనుడిగా దేవుని దగ్గర ఎప్పుడు తనను తాను తగ్గించుకున్నాడు. ఫస్ట్ మెసేజ్ చెప్పింది అదే. దావీదు తన ముగింపును గురించి ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నాడు. బైబిల్లో దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడంటాడు. సుబుద్ధి అంటే ఏంటి? జ్ఞానం అంటే ఎక్కడ నేను పడిపోతానో, ఎక్కడ తోలనాడి మాట్లాడతానో, ఎక్కడ తొందరపడి ప్రవర్తిస్తానో, ఎక్కడ అమర్యాదగా ప్రవర్తిస్తానో అని తనను తాను పరిశీలించుకోవటం పిల్లలు. పడిపోకుండా జాగ్రత్తగా కాచుకోవటం, తన ప్రవర్తన కాచుకోవడం, తన కుటుంబాన్ని కాచుకోవటం. బాధ్యత కలిగిన వాడు ప్రభువా నా బిడ్డలు ఏమవుతారో, నా కుటుంబం ఏమవుతుందో తల్లడిల్లిపోతాడు. చాలా చింతిస్తాడు. తన నిజమైన ఆస్తి ఏంటో, తన నిజమైన స్వాస్థ్యం ఏంటో గుర్తుపడతారు. ఆత్మ లేనప్పుడే మనం 10 రూపాయలు రాగానే గాల్లో లెగుస్తాం, 10 రూపాయలు పోగానే ఏడకొచ్చి కింద పడతాం.
ఆమె నిజమేనా? నిజంగా లోపల దేవుని భక్తి ఉన్నవాడు, దేవునితో నింపబడినవాడు చాలా జాగ్రత్త కలిగి ఉంటాడు, తనను తాను పరిశీలించుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. సరే, నేను ముగిస్తున్నాను. ఇంకా అసలైంది దావీదు గొలియాతును చంపిన ఘటన ఇంకా అద్భుతమైంది. అనేకమైన సత్యాలు దానిలో రాయబడ్డాయి. ఆమేన్. సరే, అది కూడా మనం ధ్యానిద్దాం. బైబిల్లో అనేకమైన సత్యాలు ఉన్నాయి పిల్లరా. మనం చదువుతూ ఉంటే బైబిల్ గొప్ప జ్ఞానం, దివ్య జ్ఞానం. ఆ 60 అధ్యాయాలను కూర్చోండి. ఒక్కొక్క సంఘటన బైబిల్లో దావీదు జీవితంలో ఏ సంఘటనలు రాశాడు, ఎందుకు రాశాడు, ఒక్కొక్క సంఘటన కూర్చొని ధ్యానించాడు. దావీదు గొలియాతును చంపే నాటికి సింహాన్ని చంపాడు, ఎలుకబంటిని చంపాడు. అయినా ఆ దేశంలో ఎవరికి తెలియదు. చూడండి, మనిషి చిన్న కార్యం చేస్తేనే డబ్బా కొట్టుకుంటారు. దావీదు అంత సాహసమైన కార్యాలు, నిజానికి అప్పటి వరకు ఇజ్రాయేల్ చరిత్రలో ఒక్క సంసోను తప్ప అంత లెవెల్లో సింహాన్ని చంపిన వీరుడు లేడు. అవునా? అసలు ఎలుకబండిని అయితే ఎవ్వరు చంపిన ఘటన కూడా లేదు చేత్తో. అంత గొప్ప వీరోచితమైన కార్యాలు చేశాడు. కానీ పెద్ద పబ్లిసిటీ కొట్టుకోవడం, డబ్బా కొట్టుకోవడం ఏమీ లేదు. అంత కార్యాలు చేసి కూడా తనను తాను సాత్వికుడుగానే, దీనుడుగానే, తండ్రి ఇచ్చిన బాధ్యతలు నమ్మకంగా ఉన్నాడు. చూడండి, ఒక నలుగురికి వాక్యం చెప్పగానే కొంతమంది అప్పుడు దాకా పాస్టర్ గారు అన్నాడు, ఆ తర్వాత అయ్యని చెప్పి బాసు అన్నట్టు తిరుగుతూ ఉంటారు కొంతమంది. నేను లేకపోతే సంఘంలో ఇంతనట్టు ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది. ఒక బ్రదర్ ఉన్నాడు సేవలో ప్రారంభం. ఫస్ట్లో ఆ బ్రదర్ అనేవాడు. ఆయన ద్వారా 2 విశ్వాసులు వచ్చాడు, ఛేదించేశాడు. ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోయింది. చెప్పు సందీప్ బెదరు అని స్టార్ట్ చేసేవాడు. ఇంకా నేను అనుకునేవాడు, ప్రభా ఈయనకి విశ్వాసం ఇచ్చి తప్పు చేస్తున్నాను ఆయన. ఒక్కొక్క విశ్వాసి వచ్చేలోపు లోపల గర్వం పెరుగుతుంది. నేను బ్రదర్ ఒక బ్రదర్కి నేను వాక్యం చెప్పాను. ఆయన వెళ్ళి, నువ్వు నా ద్వారా వచ్చావు, ముందు నువ్వు జీవితాంతం నా మాట వినాలి, తర్వాతే పాస్టర్ గారైనా, తర్వాతే ప్రవక్త అయినా, తర్వాతే పేతురైనా, తర్వాతే పోలైనా అంటూ స్టార్ట్ చేశాడు. ఇంత పిల్లారా, రక్షించుకునే దేవుడు, మనం కేవలం పాత్రలు మాత్రమే. వేల సంఘాలు కట్టిన పౌలు కూడా ప్రభువు నన్ను వాడుకున్నాడని చెప్పాడు తప్ప నేను కాపాడని చెప్పలా. నువ్వు ఎంత తగ్గించుకుంటావో, ఎంత దీనుడిగా దేవుని దగ్గర ఉంటావో అంతగా దేవుడు వాడుకుంటాడు. కొంతమంది పబ్లిసిటీని తక్కువ కోరుకుంటారు. దావీదు చూడండి, దావీదు ఇష్టపడటానికి కారణం అతను పబ్లిసిటీని ఇష్టపడలా, మనుషుల దగ్గర కూడా చెప్పుకోవడానికి ఇష్టపడాలి. సందర్భం వచ్చినప్పుడు చెప్పాడు, అయ్యా నేను ఆల్రెడీ ఇప్పటికే నేను సింహాన్ని చంపాను, ఎలుకబండిని చంపాను అంటే షాక్ అయ్యాడు. నేను నిజమా అన్నాడు. అవును సార్ చంపాను సరే. మొన్న ఈరోజు ఉదయం ఉన్నాను, ఒక సేవకుడు ఆయన చెప్తున్నాడు, వాళ్ళ నాన్నగారు ఎప్పుడు చాలా ప్రార్థన చేస్తూ ఉంటాడు. వెళ్ళి, నాన్న నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావు అంటే, ఆయన్ని 35-40 ఏళ్ళ వయసు నుంచి 77 సంవత్సరాల వయసులో ఉన్నాడు. అతను ప్రార్థన ఎంతసేపు చేస్తావు అని అడిగాడు. అడిగితే చెప్పుకోకూడదు బాబు అన్నాడు. చాలాసేపు ఒత్తిడి పెట్టి అడిగితే, చాలా తక్కువ అయ్యా, ఇప్పుడు కేవలం ఒక 4-4:30 గంటలే చేస్తున్నాను, కొంచెం ఆరోగ్యం ఇంకా బాగున్నప్పుడైతే ఒక 7-8 గంటలు ఎక్కువ ప్రార్థనలు గడిపేవాడిని రోజు. అతను షాక్ అయ్యాడంట. ఆయనకు అప్పటికే 1000 మంది సంఘం ఉంది. ఆయన నుండి 1000 మంది సంఘం ఉన్న నేనే 5-6 గంటలు ప్రార్థన చేయట్లేదు, మా నాన్నగారు ఇంత ప్రార్థన చేస్తున్నాడా. అప్పుడు అర్థమైంది, ప్రభువా నాకు ఇంత బలపరచడానికి కారణం వెనకాల తండ్రి గారు ఆయన కోసం రోజు అంతకంటే ప్రార్థన చేస్తున్నాడు. ఇట్టుబడి చెప్పాడు, నా తండ్రి నా కొరకు ప్రతిరోజు కూర్చొని అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఆశ్చర్యపోయి అన్నాడు, ప్రభువా ఇప్పుడు దాకా నేను గొప్పవాడిని అనుకున్నాను, నాకంటే ఆయన మహిమ ఎక్కువ. అవునా? చూడండి, అంత గొప్ప వ్యక్తి సైలెంట్గా ఉన్నాడు. చిన్నవి చేసిన వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటారు. మీరు చూడండి, ఇప్పుడు మహా ఉండి పెద్ద సేవకులు ఉన్నారు, వాళ్ళ సంఘంలో మహా ఉండి 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 30,000 ఉండొచ్చు, 40,000 ఉండొచ్చు. ఎన్ని పబ్లిసిటీ ఎంత పబ్లిసిటీ చేస్తున్నారు. ఇంతకు మునుపు 100 సంఘాలు కట్టారు పెద్ద సేవకులు. పబ్లిసిటీ చేసుకున్నారా? చాలా సామాన్యంగా బతికారు. ఇప్పుడు సౌలు లాంటి వాడు, దావీదు స్వభావం, దావీదు పబ్లిసిటీని ఎప్పుడు ఇష్టపడలా, అందుకే దేవుడు ఆయన ఇష్టపడ్డాడు. యేసు ప్రభువుకు మానవుడికి వచ్చినప్పుడు కూడా, దేవుడు మానవుడికి వచ్చినప్పుడు కూడా ఆయన పబ్లిసిటీకి దూరంగా ఉన్నాడు. గాడ్ డజంట్ లైక్ షోమన్షిప్. హిందీలో దిక్కావట్ అంటారు, చూపించుకొని డబ్బాలు కొట్టే తత్వాన్ని దేవుడు ఇష్టపడ్డ పిల్లలు.
తగ్గించుకొని ఎంత పని చేసినా ప్రభువా అంతా మహిమ నీదే. పరలోకంలో గొర్రెపిల్ల గ్రంథాన్ని విప్పుతున్నప్పుడు పెద్దలను చూపిస్తారు. ఆ పెద్దలు కూడా చెప్తారు, ఈయన పలానాయన 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 అంటే వాళ్ళందరి కిరీటాలు దేవుడి కాళ్ళ దగ్గర పెట్టి ఆయన దగ్గర మోకరించి, మహాప్రభు దేవా, మాలో ఏదన్నా మంచితనం ఉందన్నా, మాలో ఏదన్నా గొప్ప ఉందన్నా, మాలో ఏదన్నా నీతి ఉందన్నా, ఇదంతా నువ్విచ్చిన భిక్ష నాయన. ఏ పాటి వారం ప్రభువా. పేతురు, పౌలు అంత గొప్పవాళ్ళు. పేతురు ఒక్క మీటింగ్లో 3,000 మందిని కాపాడాడు, 5,000 మందిని కాపాడాడు. అంటే ప్రభువా ఇదంతా నువ్విచ్చిందే తండ్రి, నువ్వు ఇవ్వకపోతే నేను ఏ వాటి వాడిని అని మహిమ, ఘనత, ప్రభావము, ఐశ్వర్యము, శక్తియు గొర్రెపిల్లకే కలుగును గాక అన్నారు. ఈ రోజుల్లో కొంచెం చిన్నది ఉంటే చాలు, క్యాలెండర్లో ఫోటోలు, దీని మీద ఫోటోలు, పబ్లిసిటీలు, యూట్యూబ్లో కూడా తమ్నైల్స్ మీద కూడా పెద్ద పెద్ద ఫోటోలు, భారీ అడ్వర్టైజ్మెంట్. దావీదు జీవితాన్ని దేవుడు ఇష్టపడటానికి కారణం అతను పబ్లిసిటీకి దూరంగా ఉన్నాడు. ఆమేన్. అసలు చూడండి, అప్పటి వరకు దావీదు చంపినట్టు కానీ, ఆ ఘటన జరిగినట్టు కానీ, వేరొకరు మాట్లాడుకున్నట్టు కానీ అక్కడ లేదు. ఫస్ట్ టైం దావీదు వచ్చి అక్కడ రాజు దగ్గర వివరిస్తున్నాడు. షాక్ అయ్యారు వాళ్ళు. మా దేశంలో ఎవరు లేడనుకున్నాం, ఆల్రెడీ గొలియాతుని మించిన మనగాడు మా దగ్గర ఉన్నాడని చెప్పేసి ఒక్కసారి సంతోషపడుతున్నారు. ఆమేన్. నిజంగా గొలియాతు కూడా సింహంతో కత్తితో చంపుతాడు. దావీదు చేత్తోనే చంపేశాడు దాన్ని. ఎవరు గొప్పోడు, దావీదే గొలియాతా? గొలియాతే గొప్పోడు, కానీ అంత సామాన్యంగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్వభావం ఇష్టపడాలంటే మనకు లేఖనాలు చదవండి పిల్లరా. ఆదివారం చెప్పాను, సమూయేలు చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటించడం స్టార్ట్ చేశాడు దావీదు. అందుకే జీవితంలో అంత గొప్పగా ఎదగలిగాడు. ఈరోజు కూడా దేవుడు నీకు సేవకుడి ద్వారా నేర్పించేది చదవమన్నది మీరు చదవండి, ధ్యానించండి. ఆమేన్. చూడండి, యుద్ధానికి వెళ్తున్నాడు, పెద్ద పని. అదంటే బంధువులు చూడడానికి హైదరాబాద్ వెళ్తున్నావు, ఈ పని మనకెందుకు, అలా వదిలేలా. అక్కడికి వెళుతూ కూడా వీటి మీద బాధ్యత ఉంది. చూశారా, దేవునికి ఇష్టపడే స్వభావం. ఆమేన్. లేఖనాలు ధ్యానిద్దాం, ప్రభుకి ఇష్టమైన వారిగా మారదాం, ప్రార్థన చేసుకుందాం. సరే, మన మధ్యలో ఉన్న ఇర్మియా ప్రార్థన చేస్తాడు, అందరం ఏకీభవిద్దాం.